నమస్తే, వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలనను కేసీఆర్ టార్గెట్ చేయడంపై మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇదిలా ఉంటే కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇదే అంశంపై ఇవాళ DNAలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ యాక్టివ్ కావడాన్ని ఎలా చూడొచ్చు? సో కేసీఆర్ రావడం, యాక్టివ్ కావడం, యాక్టివ్ అంటే ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మళ్ళీ రోజు యాక్టివ్ ఉంటారని మనం చెప్పలేము. బట్ ఆయన తీసుకున్న అంశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 2 సంవత్సరాలుగా 1 ఇంచు కూడా కదలలేదు. పైగా 90 TMCల నీటి కేటాయింపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గతంలో ప్రభుత్వం కేటాయిస్తే 90 TMCల నీటి కేటాయింపులు ఉంటే 45 TMCలకే ఇప్పుడు ఒప్పుకున్నారు అని కేసీఆర్ ప్రధానంగా ఆరోపణ చేశారు. దాని గురించి పాలమూరులో, రంగారెడ్డిలో బహిరంగ సభలు కూడా నిర్వహిస్తాం, మహబూబ్ నగర్ జిల్లా దీనివల్ల తీవ్రంగా నష్టపోతుందంటారు. సో సార్, పొలిటికల్ ఆరోపణలు పక్కన పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? పాలమూరు రంగారెడ్డి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కరెక్టా? కేసీఆర్ హయాంలో జరిగిందా, లేక ఎవరి హయాంలో పాలమూరు రంగారెడ్డికి న్యాయం జరిగింది? ఈ అంశాల మీద మనం ప్రధానంగా చర్చించాల్సి ఉంది. చర్చించేందుకు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు, తెలంగాణ రాజకీయాల్లో నాగన్ జనార్దన్ రెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఆయన్నే అడిగి మనం తెలుసుకుందాం. నాగన్ జనార్దన్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో నమస్కారం అండి. నమస్కారం. సో పాలమూరు రంగారెడ్డి సంబంధించి నిన్న కేసీఆర్ మాట్లాడారు. మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూసారా? చూసానండి. ఓకే. ఏంటి ఆయన మాట్లాడింది కరెక్టా? ఎవరి హయాంలో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుద్ది? ఎవరి టైంలో న్యాయం జరుగుద్ది? గతంలో దీని మీద మీరు కోర్టు కేసులు కూడా వేసి ఉన్నారు కాబట్టి అసలు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి పాలమూరుకు నీళ్ళు రావాలంటే? ఇప్పుడు ఇది లేటుగా అయినా సరే ఇవాళ కేసీఆర్ గారు ముందుకొచ్చి ఈరోజు ఈ మా పాలమూరును పట్టించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రారంభించబట్టి అప్పుడు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక్కటే నేను ఎంత బాధపడుతున్నానంటే 2 సంవత్సరాలు మన 7వ తారీఖు కంప్లీట్ అయిందండి. ఇంతవరకు ఇప్పుడు ఈ మొత్తము నార్లాపూర్ లో ఫస్ట్ లిఫ్ట్ ఉంటే రిజర్వాయర్ ఉంటే ఇప్పుడు ఉద్దండాపూర్ లో లాస్ట్ రిజర్వాయర్ 5వ రిజర్వాయర్ ఉంది. నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఈరోజు వట్టెం కానీ, కర్వెన కానీ, దాని తర్వాత ఉద్దండాపూర్ కానీ. ఎంత దురదృష్టం మా ప్రజలదంటే ఇప్పుడు కండ్యూట్ ఓన్లీ అంటే ప్రధాన కాలువ మాత్రమే నిర్మించబడింది. దాని మీద లిఫ్ట్లు నిర్మించబడ్డాయి, టనల్స్ నిర్మించబడ్డాయి, కెనాల్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రధాన అంటే కండ్యూట్ అంటారు దాన్ని, ప్రధాన కాలువనే నిర్మించబడింది, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు సున్నపురాళ్ళ తాండా అని కొల్లాపూర్కు దగ్గర ఉంటది. సున్నపురాళ్ళ తాండ నుండి కుడికిల గ్రామానికి 3.5 కిలోమీటర్లు ఈరోజు గత అంటే ప్రభుత్వంలో ఆ పని అసంపూర్తిగా ఉండింది. దాన్ని ఈ 2 సంవత్సరాల్లో ఒక కప్పిచ్చికడు మట్టి కూడా తీయకపోతే నేను అక్కడికి వెళ్ళి ఆ కాలువ పోంటి నేను వచ్చేసి ప్రెస్సులు పెట్టి ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉత్తరాలు రాసి అధికారులతో మాట్లాడి, అరే ఏందయ్యా ఇప్పుడు కనీసం మీరు ఈ కాలువను పూర్తి చేసుకుంటే మోటార్లు ఒక 4 మోటార్లు అక్కడ ఫస్ట్ లిఫ్ట్ లో దాంట్లో ఇన్స్టాల్ చేసిండ్రు. ఇప్పుడు ఏదులలో ఒక 5, ఒట్టెంలో ఒక 5, కర్వెనకు అవసరం లేదు, కాలువ ద్వారానే పోతుంది. ఉద్దండాపూర్లో కూడా ఒక 3 ఏమో మోటార్లు ఇన్స్టాల్ చేసిండ్రు. ఇప్పుడు కనీసము ఇలా అన్ని దానికి కరెంట్, ఎలక్ట్రిసిటీ ఇవ్వనందుకు ఈ 3.5 కిలోమీటర్లు ఈరోజు ఈ కాలువ, ప్రధాన కాలువ ఆగిపోయినందుకు మేము నీళ్ళని తోడుకోలేకపోయినాం. లేకపోతే
ఈ రోజు మాకు కనీసం ఇంత సముద్రంలోకి ఇంత జలం పోయింది, మేము కనీసం ఈ మోటార్ల ద్వారానైనా ఒక దాదాపు 70-80-100 రోజులు మేము కొట్టుకునే అవకాశం ఈ సంవత్సరం ఉండింది. అంటే రోజు కనీసం 1-1.5 టీఎంసీ వాటర్ మేము అంటే తీసుకున్నాను. ఒక కనీసం రోజు 1 టీఎంసీ తీసుకున్నాను కూడా 100 టీఎంసీలు మేము రిజర్వాయర్లో నింపుకుంటుంటే ఒక ఆనందం ఉంటుండే. రైతులకు భూగర్భ జలాలు పెరుగుతుండే, అవసరం వస్తే తూములు ఉన్న దాంట్లోకి వెళ్ళి నీళ్లు వదిలిపెడితే కొత్త పంటలకు కూడా అంటే అనువుగా ఉంటుండే. ఇప్పుడు 2వ పంటకు కూడా దురదృష్టం ఏంటంటే దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అలా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ రోజు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మా జిల్లాకు వస్తాడు, 6 ప్లేసులు తిరగనీకే హెలికాప్టర్లా వస్తాడు, దిగుతాడు, మళ్ళీ ఎక్కుతాడు, దిగుతాడు, ఎక్కుతాడు. కానీ నాగర్ కర్నూలుకి వచ్చిండు, మీటింగ్ పెట్టిండు. నాగర్ కర్నూలుకి వెళ్ళి హైదరాబాద్ ఎంత దూరం ఉంటుందండి? ఆ ఒట్టెము రిజర్వాయర్ కాడ పంపులు మునిగిపోయినాయి, నీళ్ళల్లో ఉన్నాయి, పూర్తిగా నీళ్ళుల్లో పంప్ హౌసే మునిగిపోయింది మొత్తం. ఆ కనీసం వాటికి పోయి విషయం కూడా తెలుసుకోకుండా ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయిండు, నాగర్ కర్నూలు ప్రెస్ పెట్టిండు, వెళ్ళిపోయిండు. అంటే ఈ రోజు వీళ్ళకు ఏమి పట్టి లేదు. ఇవాళ ప్రధానికి హెలికాప్టర్లు ఎందుకండి మంత్రులకు? ఇప్పుడు ఇది అంటే వృధా ధనం ఖర్చు పెడుతున్నారు కానీ ఉపయోగం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. మా పాలమూర్తి విషయం వచ్చినందుకు ఇది ఒక విషయం ముఖ్యమైనది చెప్పాలి. ఆడ 5 మోటార్లు 30 మెగావాట్లు ఉంటే 2 మోటార్ల కంటే 3వ మోటార్ ఆన్ చేస్తే కాలువ ఎత్తిపడుతుందండి. అది నేను ఆ రోజు అసెంబ్లీలో కొట్లాడినాను, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ ఈ నేటి వరకు ఆ కాలువను పెద్దగా చేసుకునేది అదే లేదు, ఆ నీటిని వినియోగించుకున్నది. అక్కడనేమో ప్రాజెక్టులు అయిపోతున్నాయి ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, వాళ్ళంతా చురుగ్గా. ఈడ కనీసం కాలువ సామర్థ్యాన్ని పెంచుకునే పరిస్థితి కూడా లేదు. పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ కాకపోవడానికి కారణం నాగం జనార్దన్ రెడ్డి. ఆయన కేసులు వేయడం వల్ల ప్రాజెక్టు ఆగిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? దీనంతా అంటే మూర్ఖులు ఇంకోరు ఉండరండి. నేను ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా, హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ పనులు ఆపమని కానీ ఏది చెప్పలేదు. మీరు చేస్తున్న ఈ అవినీతిని ఇలా సుప్రీంకోర్టు అని తేలిందండి. 532 కోట్ల రూపాయలకు ఒక అంటే ప్యాకేజీ అనుకోండి, అది ఏదైనా ప్యాకేజీ అనుకోండి, 532 కోట్లే ముట్టింది. మాకనేమో వీళ్ళు చెప్తున్నారు, ఎవరు? బిహెచ్ఎల్ వాళ్ళు. ప్రభుత్వం ఎంత పే చేసిందంటే 2557 కోట్లు పే చేసింది. మళ్ళీ ఇంత అవినీతి ఉన్నప్పుడు నేను అవినీతి మీద పోరాడితే దానికి దీనికి సంబంధం ఏముందండి? ఏ చర్చకు వస్తారో రమ్మని చెప్పండి, ఏ మంత్రి వస్తారో రమ్మని చెప్పండి, ఏ అధికారులు వస్తారో రమ్మని చెప్పండి. ఇలా ఇది మానుకోమని చెప్తున్నాను. ఇప్పటికైనా ఇవాళ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఉండే ప్రభుత్వాన్ని, అరే ఇది కంప్లీట్ చేసుకొని రిజర్వాయర్లు పెట్టుకొని నువ్వు ఇంతవరకు రిజర్వాయర్లకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కెనాల్ ఎక్కడ పోవాలి, ఏ ఎకరాకు ఏ దానికి వెళ్ళి ఇవ్వాలి, ప్రధాన కాలువలు కావాలి, రిజర్వాయర్లకు వెళ్ళి కాలువలు కాలే, డిస్ట్రిబ్యూటరీస్ కాలే, పంట కాలువలు కాలే, ఏది ఇంతవరకు అసలు మీ దగ్గర ఒక ప్రణాళికనే లేకుండా ఉంటే ఇంత దురదృష్టం కాదండి మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని. ఇవాళ ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు. ఆయన చేసే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లానే కదా, పాలమూరు జిల్లానే కదా, ఎందుకు ఆయన పాలమూరు జిల్లాకు అన్యాయం చేసుకుంటారు రేవంత్ రెడ్డి సొంత జిల్లా? దురదృష్టం సార్, ఇక్కడ పాలమూరులో ఏదుల రిజర్వాయర్కి వెళ్ళంట. ఆ రోజు మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ పాలమూరుకు గండిగొట్టి తీసుకుపోతారంటే వద్దండి, వాళ్ళని డైరెక్ట్ గా తీసుకుపోమని చెప్పండి, కావాలంటే శ్రీశైలంకి వెళ్ళి వాళ్ళని కూడా డిండికి తీసుకుపోమని చెప్పండి అంటే ఆయన ఒక జీవో కూడా ఇచ్చిండు. మళ్ళీ ఇవాళ వీళ్ళకి ఏమైంది, మళ్ళీ తీసుకొని వచ్చి ఏదకెళ్ళి గండిగొట్టి తీసుకొని పోతుండ్రు అంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ, ఒక్క ఎంపీ నోడి పెట్టోడు లేడండి. మా దురదృష్టం ఏంటంటే ఇలా ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నేను కూడా మొత్తం టోటల్ జిల్లా తిరగాలనుకుంటున్నా. ఇది నా ఒక నాగర్ కర్నూలుకో లేదా ఒక మహబూబ్నగర్ కాదు, చాలా రంగారెడ్డి కానీ ఇది అంటే నల్గొండలో 30,000 ఎకరాలకు ఇచ్చేది ఉంది యాజ్ పర్ ది ఎస్టిమేట్స్.
కానీ ఇంత నిర్లక్ష్యం అయితే ఈ ప్రభుత్వానికి పనికిరాదండి. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో, వెంటనే మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఉందో, అంటే కాలువలు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్, పిల్ల కాలువలు అన్ని కూడా పూర్తి చేయించండి. కనీసం ఈ 3 ఏళ్ళైనా చేపించి పుణ్యం కట్టుకోండి, రైతులను ఆదుకోండి. ఇవాళ 90 టీఎంసీల నీళ్లు ఇప్పుడు మనం ఎందుకు మనకు రావు అవి? ఇప్పుడు 90 టీఎంసీల నీళ్లు మనకు ఇప్పుడు 12,30,000 ఎకరాలకు గాను మీరు 45 టీఎంసీలు ఎట్లా అడుగుతారండి? ఈ మంత్రి గారికి ఏం అవగాహన ఉందనే చాలా విచిత్రమైన పరిస్థితి కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్ని టీఎంసీలు రావాలి? పాలమూరుకు ఎన్ని టీఎంసీలు వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కనీసం 100 టీఎంసీలో 90 టీఎంసీలు వస్తే మేము ఎట్లనో కొద్దిగా అంటే కొద్దిగా డిస్ట్రిబ్యూట్ కొద్దిగా పంట పొలాల్లో మార్పులు పొరి కాకుండా వేరే ఇతర ధాన్యాలను వేసుకొని దాన్ని మేము ఆ ఎకరేజ్ ఏదైతే ఇస్తున్నామో అది కంప్లీట్ కావాలి. 100 టీఎంసీలు అంటే 10 లక్షల ఎకరాలు దాదాపు. 100 టీఎంసీల 10 లక్షల ఎకరాలు కాకుండా 12కి చేసుకుంటాం, 13కి చేసుకుంటాం అండి. కొద్దిగా ఈ ఆరుతడి పంటలకి ఇట్లా వేసుకొని ఇవాళ మా దగ్గర అక్కడ ఏది షాద్నగర్ పోయేటందుకు ఒక లిఫ్ట్ ఆ రోజు మేము అనుకున్నాం. అప్పుడు ఆ లిఫ్ట్ ఇంతవరకు వీళ్ళు చిన్న చేపట్టచ్చు కదండి. అది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి ఆడికెళ్ళే పోతాయి నీళ్లు. అది కూడా వాళ్ళకి అవసరం లేదు. అది ఇప్పుడు ఏదో ఒకటి పెట్టిండు నారాయణపేట కొడంగల్ అని చెప్పని, దాని నిండా ఫుల్ అవినీతే. దాంట్లో మళ్ళీ మంత్రులు నారాయణపేట కొడంగల్ అవసరం లేదంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి? కాదండి, అవసరం ఉంది. నీళ్ళు ఇవ్వాలి తప్పక. నీళ్ళు ఎట్లా తీసుకుపోతారు, ఏ విధంగా తీసుకుపోతారో కొద్దిగా ఆలోచించండి. 10 మంది అంటే ఇంజనీర్లను కూర్చోబెట్టండి. ఈరోజు ఏ విధంగా నేను ఒకటి చెప్తున్నాను. మొన్న నేను ఒక లెటర్ రాస్తే మాకు ఏదైతే కాళేశ్వరంలో 6, 8, 10, 11 ప్యాకేజీలకు 1686 కోట్లకు ఆడ పంపు మోటార్ సెట్లు ఇవ్వాలి. దాన్ని 7,212 కోట్లకు ఎస్టిమేట్లు వేసిండ్రు. అది ఈ ప్రభుత్వం కాదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వమే. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వాళ్ళు ఒకటి కొత్త విధానం తీసుకొచ్చిండ్రు అప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు. ఏం తీసుకొచ్చిండ్రంటే అది ఈపీసీ. దానికి ఎవడు ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంతే కదా. అదే అంటున్నా, దానికి ఎవడు ఎంత ఏం కథ కర్మక్రియ ఎవడున్నోడు తెలుస్తలేదు. దానికి అట్లా వాళ్ళ పెట్టేసి దాన్ని ఇష్టం వచ్చిన ఏ రేటు ఎట్లా అడగనికి తెలియదు. అప్పుడు 2008లో ధర నిర్ణయిస్తే వీళ్ళు 2014 వచ్చేటాలకు వాళ్ళు కొద్దిగా పెంచిండ్రు. దానికంటే ఇంకో 2 మోటార్లు వీళ్ళు ఎక్కువ పెంచటాలకంటే వాళ్ళు ఏమనుకున్నారు అదే కరెక్ట్ ఉందని దాన్ని ప్రపోర్షనేట్ గా పెంచినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఉన్న ఇంజనీర్లు. ఎలా నేను ఒక్కటే అడుగుతున్నానండి, కేపీ లక్ష్మీదేవి పెళ్లిది మీరు రిజర్వాయర్ అది ఎందుకు తీసుకోలేదు? దానికంటే ప్రాధాన్యత మీకు డిండికి ఇప్పటికీ మా కలవకుర్తి నీళ్లు డిండి మీద పడిపోతూనే ఉన్నాయండి. డిండికి ఇస్తూనే ఉన్నాం మేము. ఇలా మీరు డిండికి తీసుకుపోవాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మీకు టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు డైరెక్ట్ గా ఒక అంటే లిఫ్ట్ పెట్టుకొని లేదా మా దగ్గరనే ఇప్పుడు ఉన్న ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే ఉందో పిఆర్ఎల్ వేసి దాంట్లోకి వెళ్ళి కొద్దిగా అంటే ఇంకొక మోటార్ ఎక్కువ చేసుకొని నేరుగా మీరు సెపరేట్ గా తీసుకొని పోండి. అంతేగాని ఈ మాకు పాలమూరు రంగారెడ్డికి మేము నిర్ణయించిన దాన్ని ఏదైతే ఎస్టిమేట్ తయారు చేసిన దాన్ని కాదని మీరు మా జిల్లాకు దూకా చేస్తే ఇవన్నీ జిల్లా వాడే చూసుకుంటే మంత్రులు ఎందుకే? ఇప్పుడు మీరు రాష్ట్రానికే మంత్రి, లేకపోతే నల్గొండకు, లేకపోతే అది ఇప్పుడు దాంట్లో క్లియర్గా నాకు ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలనే 159 క్లియర్గా రాసిండ్రు. దాంట్లోనే మీకు ఏదైతే దేవరకొండ కానీ మునుగోడు కానీ మొత్తము ఆ ప్రాంతంలో కొంత 3,41,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటందుకు ఆ ఎస్ఎల్బిసి టనల్ వస్తుంది. దురదృష్టవశాత్తు ఆ టనల్ పోయింది. ఆ టనల్ కూడా నేర్పుతున్నాను వీళ్ళు సరైన అంటే టెస్టులు చేయనందుకే వీళ్ళు అంటే ప్రొలాంగ్ చేసేటప్పుడు ముందర తీసుకుపోయేటప్పుడు టెస్టులు చేసేది ఉన్నది, చేయలేదు. సాయిల్ టెస్టు ఎట్లీస్ట్ సోనోగ్రాఫిక్ అన్నా ఏదైనా చేసింటే కొద్దిగా అంటే దాన్ని అది ఆగునో ఏమో. ఇప్పటికి కూడా ఏం లేదండి, 50 మీటర్లు పక్కకు వచ్చేసి దానికి వెళ్ళి చక్కగా తీసుకొని వెళ్ళిపోవచ్చు.
ఇప్పటికి కూడా దానికి ఏం లేదు, అంటే నిర్ణయం చేసిండ్రు వాళ్ళు. కానీ ఆ పని ఏదో కంప్లీట్ చేపియండి. ఇవాళ దృష్టి పెట్టే ఒకటి పని, ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డికి మీరు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఎప్పటి లోపల మీరు టెండర్లు పిలుస్తారు, ఎప్పటి లోపల పనులు ప్రారంభిస్తారు, మీరు మీ 3 సంవత్సరాల్లో వాటన్నిటిని పూర్తి చేస్తారా? మీ భూసేకరణే కాలేదు ఇంతవరకు, మీరు అలైన్మెంటే మీరు నిర్ణయించలేదు. అసలు అసెంబ్లీకి రావాలన్న సవాల్ని కేసీఆర్ స్వీకరిస్తారా? ఫస్ట్ ఎందుకమ్మా అసెంబ్లీలో వచ్చి చర్చ లేకపోతే వీళ్ళు ఇప్పుడు మంత్రులు రివ్యూ చేసుకుంటారా? నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను ఇరిగేషన్ మంత్రి గారిని, అరే ఇంత అవినీతి ఉందా మీ ప్రాజెక్టులలో? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలోనే అనుకో, అది మీ పేమెంట్ ఇప్పుడు చేసిందా అప్పుడు చేసిందా అనేది నేను అడగదలుచుకోలేదు. కానీ ఇప్పుడు నేను ఒక రివ్యూ చేయాల్సిన బాధ్యత అయితే మంత్రిగా నీకు ఉంది కదా. ఇంత అవినీతి జరుగుతుంటే ఎట్లా మీరు సహిస్తారు? ఇది 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 మంచిది కాదు కదా. సరే, నాయకులకు ప్రజలు ఒప్పుకోలేదు, నన్ను శాసనసభకు పనికిరావనుకున్నారో ఏమనుకున్నారో, నా వయసు దృష్ట్యానో ఏమో, మొత్తం మీద అయితే నన్ను వద్దనుకున్నారు. సరే, మీరు రెడీయా చర్చకు? కేసీఆర్ కాకుండా మీరు రెడీయా? నేను ఎప్పుడైనా ఎల్లప్పుడూ చర్చకు సిద్ధంగా ఉంటానండి. ఆ. వాళ్ళని రమ్మని చెప్పి ఆఫీసర్లందరినీ ఫైల్స్ తీసుకొని రమ్మని చెప్పండి. ఈ కరప్షన్ మొత్తం బట్ట బయలు చేసి నేను ఇప్పుడు కరప్షన్ మీరు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కరప్షన్ జరుగుతుందని చెప్పి మీరు కేసు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా జరుగుతోందా అదే కరప్షన్? అరే చెప్తే కదండి, ఇప్పుడు 60,11,11,000 ఒక మెగావాట్ అని చెప్పని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2024 కాగు. అంటే ఒక్కొక్క మెగావాట్ కు 60,11,000. ఇప్పుడు ఇచ్చింది ఎంత గుర్తుందా? వీళ్ళు నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ కు 3,80,00,000 ఒక్క మెగావాట్ కు. దండమేనా వీళ్ళకు? ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ వాళ్ళకి నేను చెప్పలేను. ఒకవేళ ఈ టీవీ ఇట్లా చూసుకుంటుంటే రేపే అవన్నీ ఫైల్స్ తెప్పించుకొని చూడమని చెప్పండి ఇరిగేషన్ శాఖ మంత్రిని. క్యాన్సల్ చేయమనండి. నారాయణపేట కొడంగల్ పథకంలో కరప్షన్ జరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత 60,11,000 మెగావాట్ వచ్చేది ఉంటే 3,80,00,000 ఒక మెగావాటు వీళ్ళు ధర నిర్ణయించారు. 5 times ఎక్కువ, 6 times, more than 6 times. ఇది అంటే దీనికి నేను నాకు అంటే వీళ్ళ మీద నాకేం లేదు పర్సనల్, ఎవరి మీద. ఇది ఎంతమంది తెచ్చి తెలంగాణ తెచ్చిందండి, అది మాకు తెలుసు. మా 2069లో నేను ఎంతమంది మిత్రులను పోట్టుకున్నాను. ఇవాళ ఎంతమంది నా పిల్లల లాంటి వాళ్ళు ఈరోజు ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చిన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే నన్ను కొట్లాడద్దంటే నేను ఎట్లా ఊరుకుంటానండి? ఊరుకునే సమస్యనే లేదు. అందుకోసం ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నాను, దీనికి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి ఇవాళ నేను కేసీఆర్ గారితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పార్టీలతోటి, బీజేపీ తోటి, కాంగ్రెస్లు ఉండే వాళ్ళందరితోటి ఎవడైతే మా జిల్లా మేలు కోరుతున్నారో దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసి ఒక ఉద్యమాలు తీద్దాం. నేను నిన్ననే ఒక ప్రామిస్ చేసినాను, మా దగ్గర ఉండే విద్యావంతుల వేదిక పాలమూరు వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ఇలా ప్రతి ప్రాజెక్టు నేను తిరిగిందండి. మొత్తము నక్కలుగా ఉంటే నీళ్లు కొడితే చక్కగా పోతాయి. ఆ ఎర్రవేలి తాండను అవన్నిటిని ముంచుకుంటా రిజర్వాయర్లు కడుతున్నారు. ఏందండి వీళ్ళ దీనికి ఏది ఇప్పుడు మన డిండి రిజర్వాయర్ కోసం ఇది వీళ్ళది ఒక ఆలోచన. రిజర్వాయర్ వద్దా? నల్గొండకు నీళ్ళు రావాలి కదా, నల్గొండ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. ఇప్పుడు మీరు ఒక్కటి నండి, చక్కగా వచ్చి నీళ్లు నక్కల గంటలు పడతాయి. ఆడికెళ్ళి లిఫ్ట్ చేయండి, డిండిలకు పోయండి. మొత్తం 3 లక్షలు దానికే ఆ ప్రాజెక్ట్ కిందనే ఉంది. 3,41,000 ఆ డిపిఆర్ లోనే ఉంది. ఆ డిపిఆర్ చదువుకోమని చెప్తున్నా నేను. వీళ్ళు అవన్నీ తిరిగారు. వాళ్ళు ఏదో ఎవడో చెప్పేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు శాంక్షన్లు లేదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు పిలుస్తారు. ఇప్పుడు అందుకోసం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళతోటి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి, మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకోండి, రైతులను దృష్టిలో పెట్టుకోండి. ఇంతమంది పేద ప్రజల కార్యాలయం మన దగ్గర డబ్బు లేదు అని చెప్పి చెప్తున్నారు. డబ్బు నేను ఎట్లకెళ్ళి తీసుకురావాలి, ఎవరికి వెళ్ళి ముక్కు పెండి వసూలు చేయాలో నేను చెప్తా. ఇవాళ
5,525 కోట్లు ఒక్క అంటే ఈ 4 ప్యాకేజీలనే స్పష్టంగా అవినీతి జరిగిందని ఎవరు చెప్పినారు? కాదు చెప్పింది. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు దాన్ని సమర్థిస్తుంది గవర్నమెంట్. తప్పు, ఇటువంటివి చేయొద్దు. అందుకోసం నేను భరత్ గారు, ఇది 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 ఒక్కరి సమస్య కాదు ఇది. ఇప్పుడు నాకేమి అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏదో పదవులు కావాలి, లేకపోతే నాకు ఏదో ఆశించి నేను ఇలా నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు నేను అంటే యాక్టివ్గా అంటే ఎమ్మెల్యేను ఎంపీలో కాదు. నేను ఎవరు మంచోళ్ళు అయితే, ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందో, ఏ పార్టీ పోరాడుతుందో ఆ పార్టీకి ఎల్లప్పుడు సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు మీరు ఎట్లా, ఇప్పుడు మీరు ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు, బీఆర్ఎస్ లోనే ఉన్నట్ట కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నట్ట, మరి ఏ ప్లీనరీలో? నేను ఇప్పుడే ఒక మాట చెప్పినా కదండి మీరు అడగక ముందే. ఇప్పుడు ఎందుకంటే నేను యాక్టివ్ పాలిటిక్స్ లా అంటే ప్రత్యక్ష రాజకీయాల పాల్గొనను. పరోక్షంగా నేను పాలిటిక్స్ లో ఉంటా. ఏ పార్టీ నాకు నచ్చితే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తా. ఇప్పటికి నేను ఒకటే వీళ్ళని కోరుకునేది, ఇప్పుడు నేను చెప్పినాను, ఇంతో పాలమూరు రంగారెడ్డి పెట్టి మా జిల్లాకు ఒక ప్రధానమైన ప్రాజెక్టు కేసీఆర్ ఇచ్చిండ్రు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. వారు ఏ మంచి పని వాళ్ళు చేస్తామని వారికి సపోర్ట్ చేస్తాం. దాంట్లో అదేం లేదు. ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడి అంటున్నాడు, వారిని వెల్కమ్ చేస్తున్నా. మేము కూడా వాళ్ళకు అంటే పూర్తి సంపూర్ణ సహకారం ఇస్తాం. నాకు చేతన ఎంత అయితే అంత చేస్తాను. దయచేసి నేను ఒకటేంటంటే పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు తక్షణంగా మీరు చేయాల్సింది ఆ 3.5 కిలోమీటర్లు చేసుకుంటూ వస్తే రేపు జూన్ 2 జూలైలో వర్షాలు పడితే అప్పుడు నీళ్లు వెంబడే కొట్టుకొని వస్తుంది. మీరు ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేస్తే ప్రధాన కాలువలు అంటే అన్ని మీరు మొత్తం టోటల్ డ్రాయింగ్స్ లెవెల్స్ ఇట్లా అన్ని తీసిపెట్టి రెడీగానే ఉన్నాయి. మీరు పెట్టి మొత్తం ప్రధాన కాలువలు ఉండాలి, పిల్ల కాలువలు ఉండాలి, డిస్ట్రిబ్యూటరీస్ ఉండాలి. అవన్నీ మనము అంటే పూర్తి చేసుకున్నట్టు ప్రణాళిక పెట్టుకొని ఒక 7-2 ఏళ్లను ఎంత నీళ్ళను యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటే అంత యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వంతో. అంటే మీరు గతంలో మరి దీనికి ఇప్పుడు కేసీఆర్ టైంలో కోర్టులో కూడా కేసు వేశారు, బట్ ఇప్పుడు కేసీఆర్ కు ఫుల్ సపోర్ట్ అంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మీకు నేను ఒకటి భరత్ గారు, మీరు ఇట్లా నేను ఏమన్నాను, వారు మా ప్రాజెక్టుల విషయంలో ఏదైతే పోరాటం చేస్తామంటున్నారో దానికి నా సపోర్ట్ ఉంటది 100% అని చెప్పి చెప్తున్నా. ఓకే, అంతే కదా. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో ఏదైతే అది పాలమూరు రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ, ఇప్పుడు వేరే ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే నీటిని సద్వినియోగం చేసుకుంటామని ముందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా సపోర్ట్ చేస్తాం. కానీ ఇవాళ రాజకీయాలకు కాదు మనం ప్రధానం. ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయి కానివ్వండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తారో ఒక జస్ట్ దే హ్యావ్ టు రిలీజ్ వన్ పేపర్. దీనికి అంటే ఎట్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సంపూర్తిగా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ అంటే ఇప్పుడు నేను చెప్పింది మెయిన్ గా ఇప్పుడు మనకు కావాల్సింది ప్రధాన కాలువలు ఈ డిస్ట్రిబ్యూటరీ పిల్ల కాలువలు, పంట కాలువలు అన్ని కూడా కావాలండి. అవి ఎట్లా చేస్తారు దానికి ఒక ప్రణాళిక రచించుకొని మీరు అది ప్రజల ముందు ఉంచండి. ఒకరికి అంటే ఎవరికైనా ముఖ్యులకు బాధ్యతలు ఇవ్వండి. మీరు ఇచ్చి మీరు ఆ పని పూర్తి చేయించినట్టు చూడండి. ఇప్పుడు ఇన్ని నీళ్లు వేస్ట్ అయిపోయినాయండి, సముద్రంలో పోయినాయి. మేము ఈ సంవత్సరం కొట్టాలనుకుంటే కనీసం అది పూర్తి అయింటే కనీసం మేము ఒక 80-90 అంటే టీఎంసీల వాటర్ను మేము ఈ రోజు రిజర్వాయర్లను నింపుతుంటామండి. అంత పెద్ద రిజర్వాయర్లు కట్టిండ్రు, ధన్యవాదాలు. కానీ వాటిని వినియోగంలో తీసుకురాకపోవడం మా దురదృష్టకరం. ఓకే, మరి రేవంత్ రెడ్డికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? మీకు యాక్చువల్ ఎలక్షన్ ముందు వరకు కూడా బాగానే ఉండే, బట్ ఆ సమయంలో మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? అక్కడ దాంట్లో జోలికి నేను ఓదలుచుకోలేదండి. ఇప్పుడు వారికి కూడా నేనేమి అంటే అది కాదు, వ్యతిరేకం కాదు. సరే, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు ఆయన అక్కడ నార్కల్లో మద్దతు ఇచ్చి ఉండొచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల అంటే బీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు.
కానీ ఇప్పుడు నేను ఒకటి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీని మీద ఒక స్పెషల్ గా మీటింగ్ పెట్టండి, అఖిల పక్షాన్ని కూడా పిలువండి, దీన్ని మీరు ఏ విధంగా మీరు త్వరితగతిన పూర్తి చేస్తారో ఒక ప్రణాళిక రచించండి. ఆ ప్రణాళిక బద్ధంగా దాన్ని అంటే మైల్ స్టోన్స్ అంటాం కదా, ఎట్లా ఏ నెల ఏం చేస్తారు, ఏ నెల ఎంత కాడికి పని చేస్తారు అనేది ఆ మైల్ స్టోన్స్ చేయండి. అసలు ఇంత నీళ్ళు గంగా పాలు చేసుకుంటా, సముద్రం పాలు చేసుకుంటా మీరు ఇప్పుడు మనము అంటే ఇట్లా ఉండమంటే ఉంటామండి మా వాళ్ళము. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో, అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రిగా. అప్పుడు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నా ఏం న్యాయం జరగలేదు, నేను ప్రెజర్ పెట్టడం వల్ల న్యాయం జరిగిందని చెప్పారు. అప్పుడు ఏంది కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒక్కటి ఆ రోజు కల్వకుర్తి ప్రారంభం చేసింది చంద్రబాబు నాయుడే. రెండో విషయము 20 TMC అవుట్ ఆఫ్ 30 TMC ఏదైతే నాగార్జున సార్ కింద అంటే మోడర్నైజేషన్ కింద 30 TMC ఉంటే 20 TMC మా మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించిండు. మా అదే మీరు మర్చిపోవద్దు. ఆ రోజు మనము ఈ మిగిలిన ప్రాజెక్టులకు కూడా అన్నిటికీ రూపకల్పన చేసి నెట్టెంపాడు కానీ ఇప్పుడు ఏదైతే మన భీమా 1, భీమా 2 ఇవన్నిటికీ మొత్తం రూపకల్పన చేసింది, ఒక పథకాన్ని ముందుకు సాగింది చంద్రబాబు నాయుడు గారి హయాం కంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మొన్న పీరియడ్ లో జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో తీవ్రమైన నష్టం మనకు జరిగింది. అది నేను ఎన్నో సార్లు కూడా మాట్లాడినాను. ఇంక ఇప్పుడు ఇది పాలమూరుకి వెళ్ళి మనం డైవర్ట్ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు పాలమూరు ఇప్పుడు దీని మీద ఆధారపడి ఉంది కదా, ఇప్పుడు నల్లమల సాగర్ ప్రాజెక్టు, ఎందుకంటే ఇప్పుడు బనకచెర్ల బదులు నల్లమల సాగర్ అంటున్నారు, దాని మీద పాలమూరు రంగారెడ్డి భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవు. ఏం చెప్తున్నారు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పారు ప్రాజెక్టు. సార్ దేనికి ఇప్పుడు 45 TMCలు 80 TMCలో మాకు 40 TMCలు అయితే మాకు రావాలి కదా, 40-45 TMCలు. ఏది మోడర్న్ దీన్ని గోదావరి వాటర్ నువ్వు తీసుకున్నందుకు దానికి తర్వాత మా చెరువులు చాలా మటుకు సామర్థ్యం కుదించుకోపోయింది, అది ఒక 30-40 TMCలు అది మేము తీసుకునే అవకాశం ఉంది కదా. తర్వాత మా RDS ను కూడా ఏం లేదండి, ఇప్పుడు మాకు అంటే తీవ్రంగా ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మాట్లాడినారు కానీ ఇప్పుడు ఇలా చేతలకు వచ్చేటాలకు చాలా అదవుతున్నారు. ఇప్పుడు మా హక్కు 574 TMCలు 811 TMCలా 69% అండ్ అబో తెలంగాణది. అంటే మనం మహబూబ్నగర్ అంటే ఇప్పుడున్న మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం కొంత పాటు కలిసి మాకున్నది కొద్దిగా మీదకు వస్తుంది. కలిసి మాకు 574 TMCల నీటికి మాకు దాంట్లో హక్కు ఉంది. 574 TMCలకు పోను ఇప్పుడు అదనంగా ఈ 45 TMCలు కానీ ఇవి కానీ అదనంగా రావాల్సిందే. వస్తే మాకు సస్యామలం అయిపోతాయండి మా అన్ని జిల్లాలు కూడా. ఇప్పుడు మీరు 36 లక్షల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంది మా మహబూబ్నగర్ జిల్లాలో. అటువంటి దాంట్లో ఇలా 6-7 లక్షలు కూడా మాది వార్తలేదండి ఇంత ఈ రోజు వరకు. ఇప్పటి వరకు కూడా అంటే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, జూరాల అన్ని 6-7 లక్షలు 6-7 లక్షలకే ఉంది మొత్తం ఇన్క్లూడింగ్ జూరాల. మరి కేసీఆర్ వలసలు ఆగిపోయినాయని చెప్పారు. ముంబై గతంలో ముంబై బస్సులు నేను ఒకసారి ఆయకట్ తెప్పించుకొని చూడండి, నేను చెప్తాను. తర్వాత ఇప్పుడు నేను ఇంకొకటి అంటున్నాను, నల్గొండల 17 లక్షల ఎకరాలే సాగు కన్వైంది ఉంటే 14 లక్షల ఎకరాలు వాడుతుంది. ఇంకా వాళ్ళు బండ్లనే గండి కొడతారంటే ఎట్లా అండి ఇది? డిండి ప్రాజెక్టు వద్దంటారు మీరు. డిండి ప్రాజెక్టు అంటే SLBC డిండి ప్రాజెక్ట్, అది SLBC టనల్ డిండి కోసము. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినరో ఏదైతే మనం మునుగోడు దేవరకొండ ప్రాంతాలకే మెయిన్గా దాంట్లోకి వెళ్ళి ఇవ్వాల్సింది నీళ్లు. అంటే 3,41,000 ఎకరాలు. అటువంటిప్పుడు దానికి ఇవ్వాలండి మనము. దేవరకొండకి ఇవ్వకపోవడము, మునుగోడుకి ఇవ్వకపోవడము దానంత అంటే తప్పు ఇంకోటి లేదు, నేను అట్లా మాట్లాడలేను. మీరు దాన్ని టనల్ను పక్కనంగా ఒక 50 మీటర్లు ఇద్దరు తిప్పి
అది కంప్లీట్ చేయండి, మీకు అసలు నీళ్లు మళ్ళా ఉరికి సాగర్లో పడతాయి. అంత 9.2 డయామీటర్లు ఉంది అది. ఆ ప్రెషర్ మీద వచ్చినప్పుడు దానికి అంటే ఈ సంవత్సరం మాదిరిగా వస్తే 40-50 టీఎంసీలు 60 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు అందుకోసము నేను ఒకటే అంటే నేను మీ ద్వారా నేను ఈ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే గతంలో ఉండేటువంటి అది కానీ ఇక్కడ ఉండే బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పాలమూరయ ఎంత వెనుకబడ్డ ప్రాంతము, ఇన్నేళ్ళు మేము సఫర్ అయినాము. ఇప్పుడు నేను పట్టుబట్టినప్పుడు పాపం ఆ రోజు చంద్రబాబు నాయుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాక ఆయన ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చిండు. ఏ ప్రాజెక్టు? మాది కలవకుర్తి. కలవకుర్తి రావడం మీ వల్లే జరిగింది. 20 టీఎంసీలకు మీరే మొత్తం సూత్రధారి. ఆ రోజు నేను పట్టుబట్టి సార్ను అంటే సార్ ఒప్పుకున్నాడు, మీటింగ్ పెట్టిండు. మీటింగ్ లో సీతాపతిరావు కొద్దిగా అడ్డం చెప్పలేకపోతే నేను కొద్దిగా గట్టిగా మాట్లాడినాను. సార్ అన్నాడు ఇది ఆ జిల్లాకి ఎంత చేసినా తప్పులేదు కానీ అని చెప్పిండు. అంటే చంద్రబాబు హయాంలో నిజంగా అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం కాదు. అరే మళ్ళీ 20 టీఎంసీ అంటే మనకు అంటే నికర జలాలు ఇచ్చిండు భీమా ప్రాజెక్టుకు. అంటే అది అన్యాయం ఏం కాదు కదా. ఇంతవరకు మళ్ళీ ఒక 10 టీఎంసీలు తీసుకురాలేదు కదా మనం. అష్యూర్డ్ వాటర్ 20 టీఎంసీలు భీమాకు అక్కడ ఇవ్వడం, చంద్రబాబు మీరు ప్రజెంటేషన్ ఇవ్వడం చంద్రబాబు చేయడం వల్ల జరిగింది. అంతే కదా. మేము అప్పుడు అంటే డిస్కస్ చేసుకొని సార్ ఇట్లా ఉంది అంటే 30 టీఎంసీలు దాంట్లో వస్తున్నాయంటే ఇది మన రీజనరేషన్ అవుతుంది కదా. అది అప్పుడు దాన్ని నవీకరణ చేసేటప్పుడు దాంట్లో 30 టీఎంసీలు మిగులుతున్నాయంటే 20 టీఎంసీలు మా జిల్లాకి ఇచ్చిండ్రు. ధన్యవాదాలు వారికి కూడా. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు 100 టీఎంసీలు మీరు కావాలంటారు. 100 టీఎంసీలు ఇవ్వడం సాధ్యమా? మరి ఇప్పుడు ఎవరి తక్కువైతే సార్ ఇప్పుడు 100 సార్ ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడన్నా మేము 100 టీఎంసీలు 100 టీఎంసీలు అంతకంటే ముందరున్న వాటర్ ను ఇట్లా ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటా పోతే మేము ఎంతైనా వాడుకునే వీలు ఉంటుంది సార్ మాకు ఈవెన్ ఇప్పుడు జూరాలకు వెళ్ళి కంటే ఇప్పుడు ఇవాళ కల్వకుర్తి లిఫ్ట్ నీళ్ళు ఎక్కువ ఇస్తుంది. 2 మోటార్లైనా దగ్గర 2 లక్షలన్నర పారిస్తున్నాం ఇప్పుడు. అందుకోసం ఇప్పుడు ఇంకా మిగిలిన 3 మోటార్లను తొలుతారా అది ముఖ్యమంత్రిని దృష్టి పెట్టమని చెప్తున్నాను. ఒకసారి పోయి విజిట్ చేయండి సార్. విజిట్ చేసి మీరు 3 పంపులు ఎట్లా ప్రారంభిస్తారో దాంట్లో 2 పంపులు కొట్టుకుపోయినాయి. దాంట్లో వీళ్ళ డ్యామేజ్ అయితే వీళ్ళు చేసి ఎవరు ఇక్కడ అన్న కాంట్రాక్టర్లు ఆడ బ్లాస్ట్ చేసి అండర్ గ్రౌండ్ పంప్ అని పెట్టి ఓపెన్ కట్ ఉంటే అండర్ గ్రౌండ్ అని పెట్టి వీళ్ళు బ్లాస్ట్ చేసే వరకే 3 పంపులు ఎగిరిపోయినాయి. ఇవాళ దాంట్లో 2 పంపులు ఏమో 20 పంపులు రిప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు బిహెచ్ఎల్ వాళ్ళు. కానీ ఏం పట్టించుకోరా వీళ్ళు. ఎన్ని దినాలా అది 20లా? ఎంత దుర్మార్గం ఇది. 4-5 ఏళ్ళు అయితే కూడా మీకు అంటే దాని రిపేర్లు కావు. దయచేసి ఇవి సరే ఎవడో తప్పు చేసి లేదు. ఆడ మా కృష్ణారావు గారు మంత్రి ఉన్నాడు, వారికి దండం పెట్టాలి. నేను అసెంబ్లీలో మాట్లాడితే నేను వారిస్తా మొత్తం ఆ కాలువల పొంటి మొత్తం 5 పంపులు స్టార్ట్ చేసి నేను వారిస్తాను. ఆడ అసెంబ్లీ రికార్డు చూసుకుంటే ఆయన చెప్పిండు, వారిచ్చిండు. మొత్తము సొరంగం గుడిపల్లి కాడ సొరంగం తక్కువనే వేసి 9 మీటర్లు ఉంటే 7 మీటర్లు ఎవడన్నా ఎక్కువ చేయమంటారు. కానీ ఈ మహాత్ముడు అట్లా. కానీ ఆయనను మంచిగా అనుకుంటారు ప్రజలు. పార్టీలు కూడా అటువంటి వాళ్ళకి మంచిగా టికెట్లు ఇస్తాయి. అది మీకు మొన్న టికెట్ వచ్చి ఉంటే వేరే విధంగా ఉండదు అంతేనా? కాంగ్రెస్ నాకు టికెట్ వచ్చింటే వీళ్ళకి ధైర్యం ఉండున్నాయా పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి గండి కొట్టి నీళ్లు తీసుకొని పోతాం అని చెప్పని. ఎందుకు మరి నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణ గురించి ఫైట్ చేశారు, నగారా సమితి పెట్టారు, సొంతంగా రిజైన్ చేశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క పదవి కూడా రాలే, ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, ఏది కాలే. ఇప్పుడు నేను పదవుల కోసం కొట్లాడలేదండి. 69లో విద్యార్థి నాయకునిగా కొట్లాడినా. మొన్న అంటే ఇప్పుడు ఉద్యమాన్ని మీరు చూసిండ్రు. ఎంత 10 జిల్లాల్లో ఎట్లా తిరిగినా, ఎంత పెద్ద మీటింగ్లు పెట్టినా, ఆఖరుకు ఎల్బీ నగర్లో పెట్టిన మీటింగ్కు లక్షలాది మంది వచ్చిండ్రు. దీనికి సంబంధం లేదు. ఉద్యమాన్ని కాపాడుకుంటూ పోయినా, ఉద్యమాన్ని కొనసాగించేటందుకు నా ప్రయత్నం నేను చేసిన నగార సమితి పెట్టి
ఇవాళ ఇప్పుడు కానీ నేను ఇప్పుడు మరి కేసీఆర్ మరొక్కసారి ఉద్యమం నీళ్ల విషయం చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు. అంటే మరొకసారి తెలంగాణ వాదాన్ని లేపే ప్రయత్నం చేసే ప్రయత్నమా, నిజంగా అన్యాయం మీద గొంతెత్తే ప్రయత్నమా? అది ఇప్పుడు నేను దాని జోలికి నేను పోను సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటి భరత్, ఇప్పుడు మనము నాకు ఇప్పుడు దీనికి కాలువలు అయిపోయి, ప్రధాన కాలువలు పిల్ల కాలువలు అయిపోయి, డిస్ట్రిబ్యూటర్ అయిపోయి, దానికి ల్యాండ్ మొత్తం అసైన్మెంట్ ల్యాండ్ అయితే ప్రొక్యూర్ చేసి పనులు ప్రారంభించి ప్రజలకు మేలు చేయమని చెప్పండి. నాకు అన్ని పదవులు ఇచ్చినట్టే, మొత్తం ప్రజలు ఇచ్చినట్టే, అన్ని పార్టీలు కలిసి ఇచ్చినట్టే, నాకేం అది లేదు. అంటే మీ రాజకీయ జీవితంలో పాలమూరు రంగారెడ్డికి 100 TMCలు అలకేట్ అయ్యి మొత్తం పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయితే చాలు, ఇక మీకు పదవులు వద్దు. మీరు అన్నారు యాక్టివ్ పాలిటిక్స్ లో లేరని చెప్పి, మళ్ళీ కంటెస్ట్ చేయరా? ఎమ్మెల్యే ఎంపీ ఏది కూడా లేదండి, నాకు అవసరం లేదు. అసలు కంటెస్ట్ చేయరు రాజకీయంలో? ఒకవేళ ఏమన్నా మా కుటుంబంకి ఎవరైనా చేస్తే చేయొచ్చు. అది ఇప్పుడు అదే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు నాకు మాత్రం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ రోజు మీరు చూసిండ్రు పాపం, సుష్మా స్వరాజ్ గారు మీద ఉన్నారు, ఎవరు మన లీడర్, ఆ రోజు అపోజిషన్ లీడర్. అవును, బీజేపీలో ఉండి సుష్మా స్వరాజ్ చివరి నిమిషం వరకు. ఇప్పుడు నేను ఎప్పుడు పోయినా జనార్దన్ జీ బరాబర్ మై లట్టు ఆపు కైకు ఓకర్తే దేకే రాయంగే తెలంగాణ మద్దతు కనుకే అని చెప్పి ఆమె చెప్పినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం అనిపించేది. రాజ్యసభలో కూడా మనకున్న నాయకుడు ఆ రోజు అరుణ్ జైట్లీ గారు, వారు కూడా ఎన్నిసార్లు వచ్చినా తప్పక సపోర్ట్ చేస్తున్నారు. వారు కూడా నిజానికి చెప్పాలంటే గట్టిగా నిలబడ్డాడు. వారు అని సుష్మా స్వరాజ్ గారు అని ఇద్దరు నిలబడ్డారు. మనకి తెలంగాణ ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎప్పుడు నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళిద్దరికి ఈ హైదరాబాద్ పట్టణంలో 2 విగ్రహాలు పెట్టి నేను ఇస్తా, ఏడనో స్థలం మీరు చెప్పండి. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీకి ఇద్దరు కూడా తెలంగాణ సాధనలో వాళ్ళిద్దరు కూడా కీలకం. మిగిలిన వాళ్ళకి ఎంతమందికైనా పెట్టుకోండి, తెలంగాణ వాళ్ళకి నాకు అది లేదు, కానీ వాళ్ళిద్దరికైతే పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు భరత్ మీరు చూసిండ్రు, నేను మీకంటే ముందే మన వారం రోజుల క్రితమే అన్నా, సుష్మా స్వరాజ్ కు ఒక్క విగ్రహం పెట్టకపోవడం అన్యాయం. అసలు బీజేపీ లీడర్స్ కూడా ఎవరు డిమాండ్ చేస్తలేరు. చిన్నమ్మ ఆమె చెప్పింది, నేను చిన్నమ్మను, సోనియా గాంధీ పెద్దమ్మ మీకైతే నేను చిన్నమ్మనని చెప్పింది. ఆ చిన్నమ్మ కూడా విగ్రహాన్ని పెట్టాల్సిన బాధ్యత ఈయన మీద కూడా ఉంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కూడా. ఎస్. సో మీరు ఒకసారి లైన్లో ఉండండి. డికే అరుణ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ ఎంపీ, మహబూబ్ నగర్ ఎంపీ, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. డికే అరుణ గారు నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. నమస్తే. పాలమూరు ఇద్దరు అగ్రనేతలు. బాగున్నా తల్లి. సో ఏం చూస్తారు? నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత, కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమనిపించింది మేడం? పాలమూరు రంగారెడ్డి ఎట్లా సాధ్యం? బీఆర్ఎస్ టైంలో జరిగిందా? కేసీఆర్ కి అబద్ధాలు తప్ప నిజం చెప్పడం రాదు. ఇప్పుడు పాలమూరు గురించి మాట్లాడుతున్నారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా ఆయన. ఇదే పాలమూరు సెంటిమెంట్ తోనే కదా తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. అవును, ఇదే పాలమూరులో ఉన్న ఆర్డిఎస్ గురించే కదా మాట్లాడి తెలంగాణలో పెద్ద ఎత్తున సెంటిమెంట్ రాజేసింది. పాలమూరులో వలసలు, పాలమూరులో సాగునీరు లేదు, పాలమూరులో కరువులు, ఇవన్నీ మాట్లాడే కదా తెలంగాణలో నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పి మాట్లాడే కదా. మరి ఆయన పాలమూరు నుంచి పార్లమెంట్ సభ్యుడు అయ్యే కదా తెలంగాణకు ఆ రోజు ఉద్యమానికి అంటే లీడ్ చేయగలిగిండు. తెలంగాణ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయిందంటే మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ అయినందువల్లనే కదా. మరి పార్లమెంట్ మెంబర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాలమూరు జిల్లా గురించి ఫస్ట్ పట్టించుకోవాలనా లేదా? మరి పాలమూరు జిల్లా 10 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి పాలమూరు జిల్లాకు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయకపోయాయి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకపోయాయి, దాని డిజైన్లు మార్చే, జురాలకెళ్ళి తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెట్టి మేము అనేక సార్లు పోయి దాన్ని మార్చొద్దండి అని మొరబెట్టుకున్నా వినలేదు.
ఈరోజు వారు మళ్ళీ నేనే మొత్తం జూరాల నేనే కట్టినా, నేటంపాడు నేనే కట్టినా, కల్వకుర్తి నేనే కట్టినా, భీమా నేనే కట్టినా, కోయిల్సార్ నేనే కట్టినా, పాలముని సస్యశ్యామల నేనే చేసిన అంటే ఇంతకంటే అబద్ధం ఇంకేదన్నా ఉంటుందా? ఎవరు కంప్లీట్ చేశారు మరి? యాక్చువల్ ఎవరి ఆయనలో అయినాయి ఈ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు? నాగజనార్దన్ రెడ్డి గారు ఏమంటారంటే 20 టీఎంసీలు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చారు, 30 టీఎంసీల్లో అష్యూర్డ్ వాటర్ ఇచ్చారు అని చెప్తున్నారు. భీమాకు అష్యూర్డ్ వాటర్ మిగతా వాటికి లేదు కదా. భీమాకు అష్యూర్డ్ వాటర్ ఉన్నది, మిగతా ప్రాజెక్టులకు అయితే కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ దాని వాటికి లేదు కదా, అష్యూర్డ్ వాటర్ లేదు కదా. అవును, వాటి కోసమే అనేక ఉద్యమాలు వచ్చినాయి. నీళ్ల కోసం ప్రాజెక్టులు కావాలని పాదయాత్రలు జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి, ఆర్డీఎస్ గురించి జరిగినాయి. ఇవన్నీ జిల్లాలో పెద్ద ఎత్తున మూవ్మెంట్లు వచ్చి మహబూబ్నగర్ నీళ్ల కోసం పోరాటం జరిగిన తర్వాతనే కదా మహబూబ్నగర్లో ప్రాజెక్టులు వచ్చినాయి. అవును, ఆ తర్వాతనే కదా ప్రాజెక్టులు పూర్తి అయ్యే దశలో తెలంగాణ వచ్చింది. పూర్తి జస్ట్ కంప్లీషన్ టైంలో తెలంగాణ వచ్చినప్పుడు కంప్లీట్ చేయలేకపోయిండు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండి కూడా. కానీ ఒక పంపు ఇప్పటికీ నెట్టెంపాడు పనులు జరుగుతున్నాయి. ఒక్క పంపుతోనే ఫుల్ నీళ్లు వాటర్ వస్తుండే. ఒక పంపు మా హయాంలో కంప్లీట్ చేసామని చెప్పారు కదా నిన్న ప్రెస్ మీట్ లో. పంప్ ఆన్ ఒక పంప్ ఆన్ చేసామని కూడా చెప్పారు కదా. ఈ 2 అదే రోజు ఆన్ అయింది, అదే రోజు బంద్ అయింది. తర్వాత అయినా కూడా నచ్చిందిలే అమ్మా. తర్వాత కూడా ఈ సంవత్సరం కూడా 2 టీఎంసీలు దాదాపు కొట్టిండు. 2 టీఎంసీలు వచ్చాయా? ఈ సంవత్సరం కూడా కొట్టిండ్రు ఒక నర్లాపూర్ రిజర్వాయర్ కాడనే. అరుణగారు మరి సార్ భరత్ గారు, అరుణమ్మ అన్నా నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నమ్మా. ఇప్పుడు మీ ప్రభుత్వం తలుచుకుంటే న్యాయం జరుగుతుంది. కేంద్రంలో ఉండే బీజేపీ తలుచుకుంటే ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనకు హక్కు నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారంగా 69% వాటర్ మనకు రావాలి. 69 అమ్మా, 69.1% రావాలి. అందుకోసం ఇప్పుడు దాంట్లో మీరు ఆ లెక్క ప్రకారంగా మీరు 574 ఇది వస్తుంది. తర్వాత వీళ్ళు అక్కడ తీసుకుపోయినారు కదా వాటర్, మన గోదావరి నీళ్లు తీసుకుపోతున్నారు కాబట్టి అవి మనకు 45 టీఎంసీలు వస్తాయి. మనకు ఈ 574 కన్నా కరెక్ట్ గా మాకు సపోర్ట్ చేయమని చెప్పండి. మీరు కొద్దిగా చొరవ తీసుకోండి. ఎందుకంటే మీరు ఈ జిల్లాల మీరు కూడా ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళ అపోజిషన్లు ఉంటారు, మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు. అపోజిషన్ లో ఉన్నా రూలింగ్ లో ఉన్నా స్టేట్ మన రిప్రజెంటేషన్ ప్రాపర్ గా అందరు కలిసి చేయాలి కదన్నా. ఏదైనా మీరు అందరు కలిసి చేయాలంటే నన్ను రమ్మంటే నేను ముందు పాలమూరు రంగారెడ్డి మన పాత డిజైన్ ప్రకారం చేయమని చెప్పండి అన్న. ఇప్పుడు ఆ కండ్యూట్ మొత్తం అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ప్రకారం చేయమండి. ఇప్పుడు ఆ కండ్యూట్ అంటే పంప్ హౌస్, రిజర్వాయర్, తర్వాత కెనాలు, టనల్స్ ఇట్లా ఉద్దండాపూర్ దగ్గర పూర్తిగా అయిపోయినాయి. ఇప్పుడు జూరాలకు మళ్ళీ చేయడం సాధ్యం కాదు. పాత డిజైన్ అంటే అదనంగా కేంద్రం మాకు ఆడ ఒక 4 మోటార్లు 145 మెగావాటర్స్ పెట్టి జూరాలకు వెళ్ళి కూడా ఒకవేళ ఏదైతే సీజన్ లో మనకు దాదాపుగా 60-70 డేస్ మనం కొట్టుకోవచ్చు. అవి కూడా కావాలంటే మీరు ఒకటి మాకు శాంక్షన్ చేపియండి. రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా. ఈ స్టేట్ ప్రాజెక్ట్స్ సెంట్రల్ ప్రాజెక్టులు కావు కదన్నా. సెంట్రల్ కూడా చేయొచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కాదు కదన్నా. సెంట్రల్ కూడా చేయొచ్చు చేయొచ్చు అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటది కదన్నా. ప్రొసీజర్ అంటే మేము సగం పెట్టుకుంటాం అనుకో, స్టేట్ మీరు సగం పెట్టండి. ముందు రాయమనండి, అందరం కలిసి చేద్దామంటుంది. ఇప్పుడే చేయాలి కదా మన పని. మనం ఇప్పుడు ఇంకా నేను ముఖ్యమంత్రి గారితో మీకు లేఖ రాయమని చెప్తాను. నేను మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన ఈ విషయం. పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ పాత డిపిఆర్ ఎట్లుండనో ఈ మొత్తం 7 అసెంబ్లీలకు అయ్యేటట్టు చేయండి. మళ్ళీ దాన్ని కొంచెం రివైజ్ చేయించి మొత్తం చూపి మొత్తం కంప్లీట్ గా మళ్ళీ ప్రజెంటేషన్ ప్రకారం చేయించండి అని చెప్పినాము. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అడుగుదామని చెప్పిన. అరుణమ్మ గారు ఇప్పటికి కూడా ఉద్దండాపూర్ నుండి మనము జస్ట్ కేపీ లక్ష్మీదేవి పెళ్లికి తీసుకొని పోతే షాద్నగర్ ఇవన్నీ మొత్తము గిరి అన్ని నీళ్లు చక్కగా పోతాయేమో. కొడంగల్ దగ్గర పోతాయి నీళ్లు. అది ఒకటి అంటే ఇంకొక లిఫ్ట్ దీనికి బాకీ ఉంది. ఆ లిఫ్ట్ ఒకటి పూర్తి చేపియమని చెప్పి మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి.
డికే అరుణ గారు ఒక్క నిమిషం అరుణ గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు పాత డిపిఆర్ అంటే మళ్ళీ జూరాల నుంచే మా డిమాండ్ అదే, జూరాల నుంచి. ఓకే, దాంతో పాటు ఇప్పుడు ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ కావట్లేదా? ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు కవర్ కావట్లేదు? ఇప్పుడు షార్నార్ కాదు, కొడంగల్. ఇప్పుడు కొడంగల్ కు నారాయణపేటకు ఒక కొత్త ప్రాజెక్టు అక్కడ భూత్పూర్ నుంచే తీసుకుంటున్నారు నీళ్లు. భూత్పూర్ అంటే మళ్ళా కృష్ణా వాటరే కదా అక్కడి నుంచి. భూత్పూర్ వెళ్ళి ఎట్లకెళ్ళి తీసుకోవడానికి వీలైతుందో ఎవరు డిజైన్ చేసారో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఓన్లీ ఎంతకాలం రైతులు ఆడ వ్యతిరేకం చేస్తున్నారు. ఇవన్నీ కాంట్రవర్సీస్. సో జూరాల నుంచి మనం సపరేట్ గా వీటికి ఒక ప్రతి కాన్స్టిట్యున్సీలో రిజర్వాయర్లు కట్టి వాటికి అట్లీస్ట్ రిజర్వాయర్లు మొత్తం అన్ని రిజర్వాయర్లకు వాటర్ ఇచ్చి కనీసం అవి రిజర్వాయర్లలోనే నీళ్ళు ఉండేటట్టు పెడితే ఆటోమేటిక్ గా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. ఎక్కడ వరకు ఎన్ని ఏ విధంగా చేయగలుగుతామో కొత్తగా దాన్ని మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేయండి, మళ్ళీ ఒక ప్రాజెక్ట్ సర్వే చేయించి ఎట్లా చేస్తాము, ఏం చేద్దాము, ఇప్పుడు 7 దాకా నీళ్ళు వస్తున్నాయి, 7 వస్తలేవు, ఏందనే చూడొచ్చు కదా. అదేమ్మా, మీరు ముందలుకుండి ప్రయత్నం చేయండి. మేము కూడా మా వంతు మేము సహకారం ఏమైనా ఇచ్చేది ఉంటే ఇస్తాము. తప్పకుండా అన్న ఇవ్వండి, అందరు సహకారం చేయండి. దాని ఏముంది అంటే ఇప్పుడు సాధ్యమా డికే సాధ్యం కాదంటే జూరాల ద్వారా పాత డిజైన్ తో మీరు శ్రీశైలం కాకుండా జూరాల పాత డిజైన్ ఒకటి భరత్ ఇక్కడ వినండి, నేను పాత డిజైన్ అంటలేను, పాత ప్రపోజల్ అంటున్నా. ఓకే, డిజైన్స్ అంటే మరి ఇప్పటికి లేటెస్ట్ గా ఎన్నో మారుతూనే ఉన్నాయి. కొంత నారాయణపేట, కొడంగల్ అంటున్నారు, కొంత ఉదండాపురం వరకు రిజర్వాయర్ వచ్చింది. సో ప్రజెంట్ ఉన్నటువంటి దీని ప్రకారం ఉపయోగించుకొని ఏ విధంగా మనం ఆ పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వగలుగుతాము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పేరు గానీ మొత్తం అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ బాయ్ అది నాగర్ కర్నూలు నల్గొండ పెడితే సరిపోతుంది దానికి పేరు. మొత్తం ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం ఇచ్చుకోవచ్చు, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వచ్చు ఆ ఏరియాలో. దీన్ని సపరేట్ చేసుకోవచ్చు ఇంకో ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి అంతా. దాంట్లో తప్పేం లేదు కదా, జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఏ ఏరియా కవరేజ్ కాలేదో ఆ ఏరియాలో మొత్తం నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ పక్కన అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పేరే గానీ పాలమూరు మొత్తం బారట్లేదు దీనివల్ల. పాలమూరు లేదు లేదు భరత్ గారు చెప్పండి. ఇప్పుడు కర్వేనకెళ్ళి భూత్పూరు తర్వాత ఈ మామనార్ కొంత ఏరియా ఇవన్నీ కూడా పారుతాయి. ఇక్కడికి వెళ్ళి అయితేనేమో జడ్చర్ల ఏది ఉద్దండాపురం ఉంటే జడ్చర్లకి వెళ్ళి షాద్నగర్ కొంత ఏరియా కల్వకుర్తి ఏరియా వరకు ఇది పోతుంది ప్లాంట్స్ కల్వకుర్తి. తర్వాత ఇది ఈ ఉద్దండాపూర్ నుండి చక్కగా మనం నారాయణపేట వరకు కూడా ఈ నీళ్లను తీసుకొని పోయటానికి వీలుంది. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు అరుణ గారికి అది కొద్దిగా స్టడీ చేయనట్టున్నారు. ఇప్పుడు నేను ఒకటి అరుణ గారితో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఏదైతే 474 టీఎంసీల హక్కు ఉందో వాటర్ది దాన్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి పార్లమెంట్ సభ్యులుగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. ఓకే, సో ఒకటి అరుణ గారు, ఇప్పుడు కరప్షన్ సంబంధించి ఇప్పుడు 45 టీఎంసీలేమో ఒప్పుకోవడం తప్పు అని నిన్న కేసీఆర్ అన్నారు. 90 టీఎంసీలు గతంలో మేము అలొకేట్ చేస్తే 45 టీఎంసీలు మాత్రమే ఒప్పుకొని వచ్చారు అని అన్నారు. రెండవది, ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక ఆరోపణ చేశారు, కొడంగల్ నారాయణపేట దానిలో చాలా అవినీతి ఉంది, 6 times ఎక్కువ ప్రపోజల్ చేశారండి. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఈ 2 విషయాల్లో ఏంటి? ఇప్పుడు 50,000 ఎకరాలకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50,000 ఎకరాలకి 4,000 కోట్లే ఉన్నట్టుంది నాకు తెలిసి. అంచాలి మరి అయ్యే వరకు 8,000 కోట్లు అయితే మనకు తెలియదుగా. మనకు తెలిసి ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది, అయ్యే వరకు డబుల్ అయిపోతుంటది. నారాయణపేట గానీ కొడంగల్ గానీ అవే అంచనాలు చూపించిండ్రు. టెండర్స్ అయిపోయినాయి అని చెప్పిండ్రు, ఆల్రెడీ అన్ని వాళ్ళ పనులు ల్యాండ్ అక్విజిషన్ మొదలు పెట్టిండ్రు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేది అంటే ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ లో ప్రతి ఒక్క చోట కూడా ల్యాండ్ విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి రైతులకు. ఆ రైతులు ఎక్కడైనా సరే రైతులు తమకు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తేనే మేము ల్యాండ్ ఇస్తామనేటటువంటి పరిస్థితి. సో ఈ ప్రాజెక్టులు ఎంత ముందుకు పోతాయి, ఏం పోతాయి, ఎంతవరకు పోతాయి అనేటటువంటి దీంట్లోనే ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఏమో డబ్బులు ఇస్తున్నాం కానీ రైతులకి వెనక్కిపోతున్నారు. ప్రాజెక్ట్ కావాలంటే రైతుల భూములకు డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్టే ముందుకు పోదు. మార్కెట్ ప్రకారం ఇచ్చి వాళ్ళ జీవితంలో సర్వస్వం కోల్పోతారు కదా. ఈ రోజు ఉన్నటువంటి రేట్ల ప్రకారం మనం కూడా రైతులను వాళ్ళ సర్వస్వం కోల్పోయేటప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇంకా సేకరించాల్సి ఉందా? అంటే ఇంకా కేసీఆర్ మొత్తం కంప్లీట్ చేసామని చెప్పారు కదా. ఎక్కడ
ఇంకెన్ని ఎకరాలు సేకరించాలి? ఇప్పుడు నేను ఇప్పుడు భరత్ గారు మీతో చెప్పింది అదే. ఇంతవరకు కాలువలకు అలైన్మెంట్ కానీ, పిల్ల కాలువలకు అలైన్మెంట్ కానీ, మేజర్ గా అంటే వచ్చే కాలువలకు కానీ ఇంత ఒక్క సెంటు భూమి అంటే అక్వైర్ చేయలేదు. ఇదంతా ఇప్పుడు అక్వైర్ చేసి మీరు పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. మీరు ఒక్కటి మిస్లీడ్ అవుతారు. ఇది నేను అన్నది పంపు మోటార్ల కొనుగోలులా 3.8 crores ఫర్ ఈచ్ మెగావాట్ ఒక కాంట్రాక్టర్ కు ఈ నారాయణపేటలో ఇస్తున్నారు. యాక్చువల్ గా 60.11 lakhs అంటే 60,11,000 దాన్ని ఉండాలని చెప్పని కాగ్ మొన్న ఇచ్చింది. అంటే 24 జనవరిలో. అంటే 6 times ఎక్కువకి ఇస్తున్నారు. మళ్ళీ అంత ఇస్తున్నారు. ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు? కదా మీరు. ఇప్పుడు మీరు డికే అన్న గారు ఉన్నారు. నేను అంత దూరం పోయి కొట్లాడినా ఏం చేయాలి? ఇప్పుడు అది వేరే పెద్ద ఇష్యూ అవుతుంది. అది దాన్ని కూడా ఏం చేయాలో గట్టిగా చెప్పాలి. నువ్వు ఎందుకు ఇష్యూ అవుతుంది గట్టిగా చెప్పాలి కదా, ఉన్నది ఉన్నట్లా. మా కోర్టు ముందర చెప్పిన తల్లి గట్టిగా. మరి కోర్టు ముందర చెప్తే ఏం చేయాలి? కొట్లాడగలుగుతా నేను, కానీ కోర్టును ఏమనలేను కదమ్మా. కోర్టులో కేసు అయిపోయినట్టుంది కదా, సుప్రీంకోర్టు దాన్ని అదే అంటున్నా, కోర్టులో కొట్టేసింది కదా అంటున్నా. ఏమనలేను కదా కోర్టు. అన్నగారు ఇప్పుడు ఎట్లా మరి అల్టిమేట్ గా పాలమూరుకు నీళ్లు రావడం అన్నది ఎట్లా? నీళ్లు రావాలి. చేసాం ఈ 2 సంవత్సరాల్లో ప్రోగ్రెస్ ఏం జరగలేదంటారు. జరిగిందా జరగలేదా? ఇప్పుడు అరుణ గారితో ఒకటేంటంటే, ఇప్పుడు మనం జూరాలకు వెళ్ళి ఒకవేళ తీసుకోవాలనుకుంటే 2 పంపులు 3 పంపులు అదనంగా తీసుకొని వచ్చి మీరు ఇక్కడ కర్వెన వరకు, అంటే కర్వెన అంటున్నా కేపీ లక్ష్మీదేవి వరకు దాన్ని సెపరేట్ గా ఒకవేళ మీరు డైరెక్ట్ చేసేసేయండి. అప్పుడు మీకు షాజనగర్ ఇట్లా అన్ని సస్యశ్యామలం అయిపోతాయి. పరిగి అప్ టు వికారాబాద్ మనకు మంచినీళ్ళ బాధ కూడా హైదరాబాద్ తప్పుతుంది. అది మీరు చూడండి. ఓకే ఓకే అరుణ గారు ఇప్పుడు ఎట్లా వే ఫార్వర్డ్ ఏంది? సరే ఇక రాజకీయాలు పక్కన పెడదాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ పక్కన పెడదాం. వే ఫార్వర్డ్ ఏంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. పాలమూరు నిజంగా కరువు జిల్లా, అత్యంత వెనుకబడ్డ జిల్లా. ఆయన కేసీఆర్ నిన్న చెప్పినట్టు ముంబై బస్ వస్తే పోయేవాళ్ళు. ఇప్పుడు కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. 10 సంవత్సరాల్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది పరిస్థితులు అని చెప్పారు. కానీ లాస్ట్ 2 yearsలో అస్సలు ప్రాజెక్టు ముందుకు పోలేదు. పైగా 40 TMCలకే ఒప్పుకొని వచ్చారని చెప్తున్నారు. కేసీఆర్ గారు నా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిందా మొత్తం తీరిపోవడానికి? ఒక పంపు 3 సంవత్సరాల్లో వారు ఏం చెప్పిండ్రు? 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నారు. పట్టెం దగ్గర ఆయన ఫౌండేషన్ వేసినప్పుడు 3 ఏళ్లలో పూర్తి చేస్తా, ఇక్కడే కుర్చీ వేసుకుంటా, ఇక్కడే కూర్చుంటా, మొత్తము ల్యాండ్ అక్విజిషన్స్ కానీ, R&R సెంటర్స్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నీ కంప్లీట్ ప్యాకేజీలు కంప్లీట్ చేసి ఆ భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళకి కానీ, ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళకి అందరికి కూడా ఉద్యోగాలు కూడా ఇచ్చి, వాళ్ళ ఇళ్లలో అర్హులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి టేబుల్ మీద కూర్చోబెట్టినాకనే ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నారు ఆయన. కానీ ప్రాక్టికల్ గా జరగలేదు. అది ప్రాక్టికల్ గా జరగలేదు. పాలమూరు రంగారెడ్డి వారు పూర్తి చేయలేదు. అవతల కాళేశ్వరం గురించి చూపించినటువంటి ఇంట్రెస్ట్ దీని మీద చూపించలేదు. పాలమూరు రంగారెడ్డి మన పాలమూరు జిల్లాలో మరి ఇంత పాలమూరు ఒక జవాబు చెప్తారు ఏంటంటే, కేవలం సెంటిమెంట్ కాళేశ్వరంకేమో అక్కడ కేసీఆర్ గారు కేవలం సెంటిమెంట్ కోసమే పాలమూరు వలసలు ఆయన వాళ్ళు ఏం పోగొట్టింది లేదు. పాలమూరు ఇప్పటికి కూడా బస్సులు పోతాయి. ఇంకా నారాయణపేట జిల్లాలో ఇంకా ఇప్పుడు కూడా బస్సులు బొంబాయి పోతాయి. కానీ గతంలో కంటే తగ్గలేదా? ఇక్కడ నీళ్ళు రాలే, వలసలు ఏడపోయి నారాయణపేటలో నీళ్ళు వచ్చినాయా? పారిచ్చిందా ఏమైనా కాలువలోకి వెళ్ళి? ఎటుకెళ్ళిపోతాయి వలసలు అక్కడ. ఇప్పుడు నెట్టంపాడు గానీ, కల్వకుర్తి గానీ, భీమా గానీ వాటి అంతకు ముందే ప్రాజెక్టులు ఆల్మోస్ట్ 90-95% పూర్తయినాయి. వాటిలోనే మిగిలిన పనులు పూర్తి చేయడానికనే 10 ఏళ్ళు సరిపోలేదు వాళ్ళకి. ఇంకా నెట్టంపాడ పనులు అవుతున్నాయి. RDS అంటారు. RDS గురించి అన్ని సార్లు చెప్పారు. 2003 నేను పాదయాత్ర చేసిన, ఆయన ఉన్నాను, RDS చేసిన, ఆయన కంటే ఎక్కువ ఉద్యమాలు మేము చేసినాం అన్నాడు. జనార్దన మీదనే పెద్ద ఫైట్ చేసినాం మేము RDS గురించి. ఆ రోజు మంత్రివర్గంలో ఉండేవారు. సో ఈరోజు ఆయన మాటలు చెప్పడంలో
పాలమూరు జిల్లా ప్రజలను సెంటిమెంట్ అన్న వేరే దానికి పోకండిగా మా పాలమూరు జిల్లా ప్రజలను ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప ఇప్పుడు మళ్ళీ అట్లే సెంటిమెంట్ రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప కేసీఆర్ గారికి నిజంగా పాలమూరు జిల్లా రైతుల మీద గాని ప్రజల మీద గాని చిత్తశుద్ధే లేదు. పాలమూరు జిల్లాలో రోడ్లు చూడండి, 10 ఏళ్లలో రోడ్లన్నీ వేసిండు. ఏదన్నా ఊర్లలో పోతే రోడ్లు ఉన్నాయా? ఏం డెవలప్ చేసిండు వారు? ఏం చేసిండు చెప్పండి? డెవలప్మెంట్ అంటే ఎక్కడుంది డెవలప్మెంట్? స్కూళ్ళలో బిల్డింగ్లు ఏదైనా స్కూళ్ళలో లేని తరగతి గదులు కట్టిండా? మరి సెకండ్ టర్మ్ లో అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించారు? బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ లో 12-13 మంది గెలిచారు, అప్పుడు 14 మంది. ఆశతో గెలిపించారు. ఇవన్నీ చేస్తాం, నాకు టైం ఏంటని ముందు ఎలక్షన్ లో పోయింది కదా 6 నెలలు. ఓకే, సో గెలిపించిండ్రు. ఆ తర్వాత మొత్తం అన్ని రకాలుగా మోసం చేసిండ్రు కాబట్టి మళ్ళీ గుణపాఠం చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు ఈ డిండి ప్రాజెక్టు మీద మీ స్టాండ్ ఏంటి మేడం? డిండి ప్రాజెక్టు నాగం జనార్దన్ రెడ్డి గారు ముందు ఇక్కడ కంప్లీట్ కావాలి, అక్కడికి నల్గొండకు పట్టుకపోతే ఎట్లా అని అంటున్నారు. ఓవరాల్గా పాలం మేము ఫస్ట్ లో కూడా మేము దాన్ని డిండికి ఇక్కడ నుంచి దీంట్లోకి వెళ్ళి అంటే ఏదైతే పాలమూరు రంగారెడ్డికి ఇచ్చిన దీంట్లోంచే కట్ చేసి తీసుకోవడం హాఫ్ టీఎంసీని వ్యతిరేకించడం, అందరం వ్యతిరేకించడం ఆనాడు. సో దానికి దీంట్లోంచి పాలమూరు రంగారెడ్డి దాంట్లోంచి మీరు దీంట్లో కటింగ్ పెట్టకండి, దాన్ని సపరేట్ గా తీసుకుపోండి అని చెప్పినాం. ఇప్పుడు ఈ జిల్లా ఇప్పుడు మా పాలమూరు జిల్లా మీద అందరు ప్రేమలు కురిపిస్తారు, మాటలల్లో ప్రేమలు తప్ప చేతలల్లో లేవు. ఓకే ఓకే, సో ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం ఈ 2 ఏళ్ళలో ఎట్లా బాగానే పనిచేస్తుందా? పాలమూరు రంగారెడ్డి విషయంలో ప్రొయాక్టివ్గా ఉందా? ఇంకే ఇదే పేస్లో జరిగితే ఎన్నేళ్ళలో చెప్పింది కదా ఆయన కరప్షన్ అంటారు. కేసీఆర్ నయం అన్నారు, మరి డికేఆర్ గారు మీరు ఏకీభవిస్తారా? ప్లస్ కేసీఆర్ కు సపోర్ట్ చేస్తా అని చెప్పారు నాగం జనార్దన్ రెడ్డి గారు. కేసీఆర్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారని ఇప్పుడు భరత్ ఒక్క నిమిషం అమ్మా, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిండనా? ఒక్క నిమిషం అమ్మా, చెప్పండి. భరత్ ఇప్పుడు నేనేమన్నానంటే 3.5 కిలోమీటర్లు సులభాల తాండా నుండి ఒక 3.5 కిలోమీటర్లది ప్రధాన కాలువ తవ్వనందుకు మనం నష్టపోయినాము. అది చేయలేదు వీళ్ళు ఈ 2.5 సంవత్సరాల్లో కప్పించుకడ మనం బయటకు వేయలేదు. మేము పోయి ఆ నుంచి అది మొత్తం అంటే మేము చూసి తిరిగి వచ్చి ప్రెస్ పెట్టి ముఖ్యమంత్రి ఉత్తరాలు రాసి మంత్రులకు రాస్తే అది పని కొద్దిగా ఏదో నత్తనాడుకని ఇట్లా నడుస్తుంది. అది మాకు నష్టం జరిగింది పూర్తిగా. ఇప్పుడు నేను చెప్పినాను పిల్ల కాలువలు ఇట్లా అవన్నీ ఇవి పూర్తి కాలేదని. ఉద్యమం ఒకవేళ ఇప్పుడు ఆయన చేయలేడు, ఆయన ఇప్పుడు అపోజిషన్ లో కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు ఆయన అపోజిషన్ లో కూర్చున్నప్పుడు ఆ అపోజిషన్ కూడా ఇంకా బాధ్యత వహించకుండా బాధ్యత తీసుకోకుండా కొట్లాడకపోతే పనులు అయితే అమ్మా ఇప్పుడు కావుతల్లి. అన్న లక్ష్మీదేవిపల్లి నెత్తి మీద కుండ ఆడ పెడితే మొత్తం పాలమూరు అంతా వాడుతుంది. ఎందుకు పని చేసిండు దాన్ని? ఇప్పుడు ఎందుకు ఆపేసిండు దాన్ని? లక్ష్మీదేవిపల్లికి ఆడ రిజర్వాయర్ కడితే నెత్తి మీద కుండలాగా మొత్తం పాలమూరు అంతా వాడుతుంది. మీరు మాట్లాడాలి, మీరు అంటారు మరి మంచిగా చేసిండు అంటే మీరు అక్కడ ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ మీరు మంచిగా చేసిండు అంటే చెప్తున్నా. నేను 2014 నుండి నేను ఏ పదవిలో లేను, అయినా నా పోరాటాన్ని కొనసాగిస్తున్నా. ఈ అవినీతి మీద నా పోరాటం అయితే ఎప్పటికీ కొనసాగుతుంది, దాంట్లో నేను ఎన్నికైతే పోను. అందుకోసం నేను ఒక్కటే మీతో నేను కోరుకునేది ఏంటంటే లక్ష్మీదేవి పెళ్లిది కావాల్సిందే మా. ఇప్పుడే నేను చెప్పినాను కదా, మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడే చెప్పినాను లక్ష్మీదేవి పెళ్లి మరి దాన్ని ఆపేసిన కదన్నా. ఇప్పుడు ఆయన ఉంటే కాలేదు, ఇప్పుడు ఆయన మనతో కలిసి పోరాటం అందుకే అంటున్నా. ఇప్పుడు ఆయన తను ఉన్నప్పుడు చేయాల్సిన అంత 10 ఏళ్ళు సమయం జరిగిపోయిందమ్మా, జరిగిపోయింది. మరి ఇప్పుడు ఆయనకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉందంట అమ్మా? మనం కూడా ఇప్పుడు ఓ కాలంలో మనం కూడా నెట్టెంపాడు కింద గట్టు లిఫ్ట్ నెట్టెంపాడు కిందనే. ఆ నెట్టెంపాడు గట్టు లిఫ్ట్ కడితే 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు 10 ఏళ్ళు కాలేదు, ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది. ఎందుకు ఏమంటారు దాన్ని? నత్తనడకని అంటారా ఏమంటారు? అట్లా నడుస్తుంది ఇంకా. అది మీరే చూసుకోవాలి తల్లి. చెప్తున్నా విషయం చెప్తున్నా నేను. దీని మీద ఆర్డిఎస్ తుమ్మిళ్ళ లిఫ్ట్, దాని రిజర్వాయరే లేదు, లిఫ్ట్ కట్టి ఇచ్చిపెట్టి దానికి రిజర్వాయరే లేనటువంటి లిఫ్ట్ ఏదన్నా ఉందన్న? ఇప్పుడు ఆయన ఆర్డిఎస్ గురించి మాట్లాడతాడు. ఆర్డిఎస్ అనే కదా తెలంగాణ సెంటిమెంట్. కాన్స్టిట్యున్సీ పరిమితం ఆర్డిఎస్ అడిగేతోడు లేడు, దాన్ని చేయకపోయినా పర్లేదని ఆర్డిఎస్ మీద నేను సుప్రీం కోర్టు పోయి కొట్లాడిన తల్లి.
సుప్రీంకోర్టు నన్ను ఏమన్నదంటే మీరు ఇప్పుడు చెప్తున్నా వారి పనుల గురించి చెప్తున్నా. కొట్లాడాలి కానీ ఇండివిజువల్ గా మీరు కేసీఆర్ గారు పాలమూరు జిల్లా వాళ్ళ మీద మాట్లాడుతుంటే వారు చేసింది ఏముంది చెప్పాలి కదా. బీజేపీ అని పోయి అపెక్స్ కౌన్సిల్ పోయి 299 టీఎంసీలో ఒప్పుకొని వచ్చే అధికారం లేరు, మిమ్మల్ని ఏమంటలేరు. కానీ కేంద్రంలో ఉండేది మాకు 574 టీఎంసీలు మనకు వాటర్ రావాలన్నా దాన్ని కొట్లాడమని చెప్పి దాని గురించి మేము కూడా కొట్లాడతాం, తప్పకుండా కొట్లాడండి. రైట్, తప్పకుండా మన హక్కు కోసం మనం కొట్లాడతామన్నా, ఎందుకు ఊరుకుంటాం. ఓకే అమ్మా. అయితే అరుణ గారు, ఇప్పుడు 45 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చింది, కనీసం 90 టీఎంసీలకు మేము అప్పుడు ఓకే అన్నాం, ఇంకా ఎక్కువ కూడా ప్రయత్నించాము అంటున్నారు. ఇప్పుడు పాసిబుల్ సరే, ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఎవరు కొట్లాడినా అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ట్రిబ్యునల్. కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఫస్ట్ పెద్ద నష్టం చేసిరు తెలంగాణ రాష్ట్రానికి. అపెక్స్ కౌన్సిల్ 2015 జూన్ లో పోయి మాట్లాడినప్పుడు వారు 299 టీఎంసీ తెలంగాణకు ఒప్పుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, మన ఆనాటి ముఖ్యమంత్రి. అది ఒకటే సంవత్సరంకు అంటారు, ఒక ఫస్ట్ ఇయర్ కోసం. తర్వాత ఎందుకు మాట్లాడలేదు మరి? అంటే అది ఈ కేటాయింపులు అయ్యేంత వరకు ఇప్పుడు గద్దె దిగినాక ఒక మాట, గద్దె ఉన్నప్పుడు ఒక మాట కాదు కదా. ఆ రోజు వారు చేసిన నష్టమే కదా తెలంగాణకి, ఇది పెద్ద నష్టం వారు చేసింది కదా. ఇప్పుడు అన్న చెప్పినట్టు 545 టీఎంసీ 535 575 574 ఎంత మనకు రావాల్సినటువంటి రాకుండా పోయింది కదా. ఆ రోజు నుంచి అందరూ ఆ రోజు నుంచి మరి ఫస్ట్ ముఖ్యమంత్రి గారే దాని గురించి మనం మాట్లాడలేకుండా 299 టీఎంసీ ఓకే అని చెప్పొచ్చింది కదా. మన వాయిస్ వినిపించలేదు కదా అక్కడ. 512 299 512 512 కదండి. మొత్తం 811 లా 574 మనకు లేదు. ఇప్పుడు మనకు ఇప్పుడు నడుస్తున్న అగ్రిమెంట్ తెలంగాణకి 299 అంటే మీరు క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా చెప్తున్నారు అంతే, క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా. బట్ అది మరి ట్రిబ్యునల్ ఇంకా చాలా రోజులైనా ట్రిబ్యునల్ కూడా నడుస్తూనే ఉంది. ట్రిబ్యునల్ మీదల కూడా నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ను దాటి పోయటానికి వీల్లేదు ట్రిబ్యునల్ కూడా. అది అందుకోసం మనము ట్రిబ్యునల్ ముందలని వాదం సరిగ్గా చేయాలి. నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లా నదీ పరివాహక ప్రాంతానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంతే. ఫస్ట్ ప్రయారిటీ ఏమన్నా అవి మనం సాటిస్ఫై చేసినాకనే అవతలికి పోవాలి. కానీ మొదటి నుంచి ఆల్రెడీ ఆయకట్టు ఉన్న ప్రాంతాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదన ఆయకట్టు ఉన్న ప్రాంతాలు అంటే అవి కొన్ని ఇప్పుడు ఉన్నాయి, అసలు దాంట్లోకి ఏమి పర్మిషన్ లేవు, ఏవి లేవు. దానికి ఆయకట్టు కిందకి ఇట్లా ట్రీట్ చేస్తారండి, అది కరెక్ట్ కాదు కదా. సరే, ఇప్పుడు ఏదేమున్నా మనకు వచ్చే నీటిలను మనం తీసుకుందాం. ఇట్లే కాలం మంచికి కానీ వర్షాలు పడని, నదులు ఉప్పొంగని, మనకు వాటర్ రాని. కానీ వాటర్ లేని నాడు ఎంత దుర్మార్గం ఉంటుందంటే మనకు ఎంత బాధపడతామంటే 100 టీఎంసీలు కూడా రాని దినాలు, 120 టీఎంసీలు మించిన దినాలు ఉన్నాయి కృష్ణానదిలో. ఆ పరిస్థితి వస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ రిజర్వాయర్లన్నా ఉంటే రిజర్వాయర్లన్నా కొద్దిగా నీళ్లు ఉంటాయి, కొద్దిగా కొంత భూగర్భ జలాలన్నా పెరుగుతాయి. అది ఏది భారత్ నాకు కొంచెం వేరే ఇది ఉన్నది. థ్యాంక్ యూ డికే అరుణ గారు. సో మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. మీరు ఉండండి లైన్ లో. నాగం జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. సో ఇప్పుడు నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ చూశారు. ఇప్పటి వరకు మనతో నాగం జనార్దన్ రెడ్డి గారు మాట్లాడారు, డికే అరుణ గారు కూడా మాట్లాడారు. సో అరుణ గారు ఉంటే ఒక 5 minutes ఉండండి. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి వీలుంటే. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏంది మీ రియాక్షన్ ఏంది, కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంది ఓవరాల్ గా కేసీఆర్ ప్రెస్ మీట్ మీద? ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రోగ్రెస్ ఏంది పాలమూరు రంగారెడ్డి విషయంలో ఒకటి, రెండవది 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లేక 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఏదో టైం పాస్ కోసం బయటకు వచ్చిండు. ఆయన మాటల్లో పెద్దగా మొత్తం రాష్ట్రం అంతా ఆయనది వేదం లాగా దాని మీద డిబేట్లు, మళ్ళీ ఆ డిబేట్ మీద డిబేట్, ఇవన్నీ అవసరమా భరత్ గారు? ఎందుకు మరి ముఖ్యమంత్రి నిన్న మాది ఓకే కానీ ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం వెంటనే గంటలోనే ఎందుకు స్పందించాడు చిట్చాటు? మా మీడియా సరే కానీ అది ముఖ్యమంత్రి గారిని అడగండి. మా వరకు మాకు మేము ముగ్గురం జిల్లా నాయకులము, అరుణ గారు కావచ్చు, నాగం గారు కావచ్చు, మేము కావచ్చు. జిల్లాలో నీళ్ల కోసం గతంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి.
ముఖ్యంగా తెలంగాణ వాదం మొదలైన తర్వాత చాలా పెద్ద ఎత్తున కృష్ణా నీళ్లను మహబూబ్ నగర్ జిల్లాకు వాడాలి అని చెప్పి అలాగే భీమా నెట్టెంపాడు కలవకుర్తిని పూర్తి చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత ప్రోగ్రెస్ జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పట్టించుకోకుండా జూరాల దగ్గర నుంచి వచ్చే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకుపోయి మరి పైసల కోసం కాసుల కోసం దేనికోసం అక్కడ తీసుకుపోయిండు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోయి దాన్ని మొత్తం కూడా ముంచేసింది ఆ ప్రాజెక్ట్ ని. ఆ రోజు నాగం గారు నేను కలిసి తెలంగాణ బచావో మిషన్ అని చెప్పి ఈ పాత ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి, 800 కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి ప్రాజెక్టు తిరిగినాము. అప్పుడు వాళ్ళకి ఆయన కనకరం రాలే. అలాగే కాళేశ్వరంకి ఏదైతే ప్రాజెక్టులు కాళేశ్వరం ఎంత ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేయాలని చెప్పి ఫండింగ్ అంతా అక్కడ తీసుకుపోయిండు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే మాత్రం నడక నడిచింది. ఏమన్నా అంటే మీ వాళ్ళు కేసులు వేసిండ్రు, అది గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అనుకుంటా దాన్ని మొత్తం కూడా 10 ఏళ్ల సంవత్సరంలో ఏం చేసిండో మనకు తెలుసు. ఈ రోజు అక్కడనేమో 2.5 సంవత్సరాల్లో మొత్తం కాళేశ్వరం కట్టేస్తారు. ఇక్కడ 10 సంవత్సరాలైనా 2 రిజర్వాయర్లు అయితే 3వ సగం అవుతుంది. ఉద్దండాపూర్ సోయి కూడా లేదు, R&R ప్యాకేజెస్ రావు. కాబట్టి ఆయన మాట్లాడడానికి అర్హత లేదంటున్నా నేను. కేసీఆర్ అనే వ్యక్తి పాలమూరుకు ద్రోహం చేసిన వ్యక్తి, కృష్ణా నీళ్లు మనకు రాకుండా అడ్డుకున్న వ్యక్తి. ఇంకొక విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన టఫ్ ఉండే, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగిందో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ చెప్తే వింటుండే. అటువంటి ఒక మంచి సమయాన్ని కూడా వృధా చేసి రాయలసీమకు నీళ్లు పంపిస్తా, నేనే తీసుకుపోతా, రతనాలసీమగా మారుస్తా అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మిగతా ప్రాజెక్టులు వాటి అన్ని కూడా తయారీ జరుగుతూ ఉంటే అక్కడ వర్క్ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చొని ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత బిడ్డ బయటికి పోయి ఏమేమో మాట్లాడుతుంది కాబట్టి నా పరువు పోతుంది, నా ఉనికే కోల్పోయే ప్రమాదం ఉంది, ఒక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తూ ఉంది, కాళేశ్వరం ఇష్యూ సిబిఐకి ఇచ్చిండ్రు, ఇవన్నిటిని మరల్చాలి, ప్రజల దృష్టిని మరల్చాలి, ఇగో నేను బయటకు వస్తున్నా అని చెప్పేసి ఈ రోజు వచ్చి ఇప్పుడు ఏది మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువ కాదు. ఎవరు ఏం చేసిండ్రు, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఎవరు ప్రాజెక్టుల కోసం కొట్లాడిండ్రు, ఎవరు ప్రజల కోసం నిజంగా కొట్లాడిండ్రు అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఈ రోజు ఉన్నది ఒకటే ఒక నిజం. ఈరోజు DKR నగర్ పాలమూరు ప్రజల కోసం కొట్లాడిండ్రు, ప్రాజెక్టుల కోసం కొట్లాడిండ్రు. నాగం గారు పాలమూరు ప్రాజెక్టుల కోసం కొట్లాడిండ్రు, ప్రజల కోసం కొట్లాడిండ్రు. మేము కూడా మా వంతు కృషి చేసినాము, ప్రాజెక్టుల కోసం కొట్లాడినాము, తిరిగినాము. కానీ ఏమీ చేయకుండా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి పాలమూరు ప్రజలు నిండా ముంచింది ఎవరు అంటే అది కేసీఆర్ మాత్రమే. ఇది మొత్తం పాలమూరు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టే ఆయన చూసి విసిగి వేసారి 14 సీట్లలో 12 కాంగ్రెస్ గెలిపించింది. అంతకుముందు కేసీఆర్ కూడా గెలిపించారు 18లో. అదే అంటారు. అప్పుడు అదే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు రావచ్చు కదా. భరత్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా గెలిపించిండు, కాలట్టం పెడతా కృష్ణానదిలో మలుపుతా అని. అప్పుడు ఏం కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా 10 సంవత్సరాలు కేసీఆర్ కే పట్టం కట్టిండ్రు పాలమూరు ప్రజలు. అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానం కూడా కేసీఆర్ కే ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఏం కాలేదు. ఈయనతో ఏమి కాదు అని తెలిసి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఈ 2 years లో ఎంత మేరకు ప్రోగ్రెస్ జరిగింది? ఈ 2 years లో ఫస్ట్ ఉద్దండాపూర్ R&R ప్యాకేజ్ లేకుండే. ఇప్పుడు మనకు ఉద్దండాపూర్ అనేది పాలమూరు రంగారెడ్డి పథకానికి చాలా కీలకమైనది. ఎందుకంటే ఉద్దండాపూర్ కు నీళ్లు వస్తే తప్ప అది మొత్తం పాలమూరు కవర్ కాదు. ఉద్దండాపూర్ ను కంప్లీట్ చేయాలంటే అక్కడ ఫండ్స్ కేటాయించాలి అంటే అక్కడ ఉద్దండాపూర్ మధ్యలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నారో వారు భీష్మించి కూర్చున్నారు. మాకు డబ్బులు ఇచ్చి R&R సెటిల్మెంట్ చేస్తే తప్ప ఇక్కడ కన్స్ట్రక్షన్ కు మేము అనుమతి ఇయ్యము అని చెప్పి కూర్చుంటే కింద మీద పడి ఉన్న బడ్జెట్లలో ఇప్పుడు ఉద్దండాపూర్ కు R&R ప్యాకేజ్ కానీ మిగతాది ఇచ్చినాం. కాంట్రాక్టర్ల బిల్స్ అన్ని కూడా పెండింగ్ లో పెట్టిపోయింది కేసీఆర్. అవన్నీ ఇస్తే గానీ మేము పనులు చేయమని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల్లో కొద్దిగా సుధరాయించుకొని మళ్ళా ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు, మనం 2 సంవత్సరాలు. ఇంకొక 1 year లో మీరు చూస్తారు పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా ఉరకలేస్తారో. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మూలాన రైతు రుణమాఫీ ఇచ్చినాక ఎన్నో కారణాలు ఆయన తెచ్చిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం. వీటన్నిటినీ కూడా
సవరించుకోవడానికి సమయం పడుతుంది. ఆ సమయం అయ్యింది. ఇప్పటి నుంచి మొన్ననే ఉద్దండాపూర్కు ప్యాకేజ్ ఇచ్చారు, దాదాపు 300 కోట్లు రిలీజ్ చేయబోతా ఉన్నారు. R&R ప్యాకేజ్ సెటిల్ అయింది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించి ప్రాజెక్ట్ ను మొదలు పెడతాం. మిగతా విషయాలు కోర్టులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1 year ఒక్క నిమిషం నాగం గారు ఏదో అడగాలనుకుంటారు. ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు. ఎస్ తమ్ముడు ఒక దీని మీద మీ ఎమ్మెల్యేలు అందరూ దృష్టి పెట్టామని చెప్పండి. ఇప్పుడు ఈ ఏదల రిజర్వాయర్ కానుంటి గండి కొట్టుకొని ఇప్పుడు డిండికి నీళ్లు తీసుకొని పోవడం అంటే SLBC నీళ్లతోటి మనకు దేవరకొండ కానీ మునుగోడు కానీ నీళ్ళు ఇవ్వాలని ఉంది DPR లా. మళ్ళీ ఈడికెళ్ళి అదే ఏరియాలకు నీళ్ళు ఇచ్చేటందుకు ఇప్పుడు అంటే గండి కొట్టి తీసుకొని పోతామని చెప్పి ఇప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నదో చాలా మనకు ద్రోహం చేస్తున్నట్టు. ఇప్పటికే నీళ్లు లేవంటే 30 TMC నీళ్లు వాళ్ళు తీసుకొని పోతామంటే ఇప్పుడు వాళ్ళు 45 అడిగినట్ట దాంట్లో 30 వాళ్ళకి పోతే 15 TMCలు మహబూబ్నగర్ జిల్లాకి ఇస్తారా? ఇది తప్పు. ఇది మీరు రేపు మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, మంత్రితో మాట్లాడండి, మిగిలిన ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ఈవెన్ అన్ని పార్టీలతో మీరు కూడా మాట్లాడండి. మీకు తెలుసు కదా నేను ఎన్నడేమి నిస్వార్థంగానే పనిచేసినాం. మేము ఎన్నడూ ఈ రాజకీయాల కోసం ఇవన్నీ వీటిని వినియోగించుకోలేదు. అందుకోసం చేసే అంటే మీరు ఏదైతే ఉందో అందరం కలిసి పోరాడదాం. దీన్ని అయితే ఆపాలయ్యా. దీన్ని ఆపకపోతే నేను నేనైతే ఉద్యమాన్ని ముందరికి తీసుకొని పోతాను. ఎన్ఎం గారు విన్నారా? విన్నాను. నాగం గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేస్తాం. రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఇది ఖచ్చితంగా మహబూబ్ నగర్ నుంచి నల్గొండకు ఆల్రెడీ వేరే ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ కి ఈ రోజు ప్రాణవాయువు ఏదైతే ఉందో జీవధార అనేది పాలమూరు రంగారెడ్డి అయింది కాబట్టి మాక్సిమం మహబూబ్ నగర్ జిల్లా నీటి అవసరాలు తీరిన తర్వాత మిగతా జిల్లాలకు పోతే అభ్యంతరం లేదు. కానీ వారు చెప్పినట్టు వాటి మీద జరిగే కష్ట నష్టాలు అన్నింటినీ కూడా బేరీ చేసుకొని రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటది. అంటే ఎట్లా ప్రాజెక్ట్ ఆపండి. ఇప్పుడు ఏదైతే టెండర్లు పిలిచి వాళ్ళు నీళ్ళు తీసుకుపోతున్నారు గండి కొట్టి దాన్ని ఆపే ప్రయత్నం మీరు మీ వంతుగా మీరు చేయండి. ఉద్యమాన్ని అందరు కలిసి కాపాడు. లాస్ట్ టైం కూడా వ్యతిరేకించడం డిండికి తీసుకుపోవద్దని. అప్పుడు కేసీఆర్ ఒప్పుకున్నాడు కదా, మనం అందరం ఉత్తరాలు రాసి గట్టిగా మాట్లాడి ఒప్పుకొని డైరెక్ట్ గా ఏది తీసుకుపోతుంటే వద్దని అందరం ఆపినాం. అప్పుడు శ్రీశైలంకి వెళ్ళి డైరెక్ట్ తీసుకుపోమని చెప్పి. కానీ అంటే డిండి మరి ఫ్లోరైడ్ బాధిత ఏరియాలో బహుశా ఇప్పుడు ఉన్న నీళ్ళల్లో మనం మొత్తం కూడా సర్ఫేస్ వాటరే వాడుతున్నాం. అండర్ గ్రౌండ్ వాటర్ మనం ఎక్కడ వాడడం లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అదొకటి అంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ గ్రామానికి అది కూడా కొద్దిగా మేలే అయింది మనకి. ఇప్పుడు ఆ ఫ్లోరైడ్ ఇప్పుడు లేదు అక్కడ. ఓకే ఓకే. సో డిండి సంబంధించి మరి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఒకటండి, ఇప్పుడు మొదలు తెలంగాణ ఇంట్రెస్ట్ ముఖ్యం, ఆ తర్వాత పాలమూరు ఇంట్రెస్ట్ ముఖ్యము. ఖచ్చితంగా పాలమూరు ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. తెలంగాణ వచ్చేసింది కానీ తెలంగాణ పాలమూరు కూడా తెలంగాణలో ఉంది. తమి మనమే ఉద్యమాన్ని ఆపకుండా మన ఇద్దరం కలిసి ఢిల్లీలో కూడా కూర్చొని రోజు స్వరాజ్ ఇంటికి, అరుణ్ జైట్లీ గారి ఇంటికి రోజు మనమే తిరిగినాం. నేను చెప్పేది వినండి అన్న. ఇప్పుడు మనకు పాలమూరు ప్రాధాన్యత కూడా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద మన అందరం కూర్చుందాం, జిల్లా నాయకులము కార్యాచరణ చేద్దాం. పాలమూరుకు ఒక్క నీటి చుక్క కూడా నష్టమైతే వీటి సహించే పరిస్థితి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి లేదు, డికేఆర్ గారికి లేదు, నాగం జనార్దన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి మన ముగ్గురం కూడా ఒక దగ్గర కూర్చొని కార్యాచరణ ప్లాన్ చేద్దాం. నో ప్రాబ్లం. అంటే పార్టీలకు అతీతంగా మీరంతా కూడా పాలమూరు శ్రేయోభిలాషులు, దాంట్లో అనుమానమే లేదు. ముగ్గురు ఇంటిగ్రిటీని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు, అంతే కదా? అంతే కదా. పార్టీలకు ఇప్పుడు మా అందరి చరిత్ర ప్రజల పట్ల మేము ఎట్లా పనిచేస్తాం అనేది అది తెలిసిన పుస్తకమే. ఎవరు కూడా వేరే చూపెట్టినట్టుగా మా జిల్లా వాసులు ఏ రోజు కూడా మమ్మల్ని అభిమానించారు తప్ప మీరు వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పి ఏ రోజు కూడా అనలేదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా. డికేఆర్ గారు ఓకేనా? ముగ్గురు కలిసి
దీని మీద చర్చించి ఎట్లా ఆల్వేస్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ లో మేము అందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే, ఫ్యూచర్ లో కూడా కలిసే పని చేస్తాం. డిస్ట్రిక్ట్ ఇంట్రెస్ట్ ద ఫస్ట్ ఇంట్రెస్ట్. అమ్మా, మీరు ఎప్పుడన్నా డేట్ నిర్ణయించండి. నాకు ఎందుకో వాయిస్ వినిపిస్తలేదండి. వినిపించట్లేదు మేము వస్తాం. ఏమంటారంటే ముగ్గురం కలిసి కూర్చుందామని ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ప్రపోజ్ చేస్తున్నారు. ముగ్గురు కూడా అంటే పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఆలోచిస్తారు అని చెప్తున్నారు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు, పాలమూరు ప్రయోజనాల దృష్ట్యా. డికేర్ణ గారు వినబడుతుందా? నాకు వాయిస్ వినపడతలేదు, సమ్ ప్రాబ్లం ఐ డోంట్ నో. ఈసీఆర్ ఒక్కసారి ప్రాబ్లం ఉంటే చూడండి. నా వాయిస్ వినబడుతుందా డికేర్ణ గారు? చాలా లో వినపడుతుంది, చాలా లో Very low. నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇప్పుడు లేదు, కొంచెం మీరు వాల్యూమ్ పెంచుకోవాలి మేడం మీ ఫోన్లో. వాల్యూమ్ ఫుల్ వాల్యూమ్ పెట్టాను. అవునా? ఓకే ఓకే. సో ఒక నిమిషం మీకు వాల్యూమ్ కరెక్ట్ చేసేంతలో వేరే వాళ్ళతో మాట్లాడదాం ఆ తర్వాత. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు మరి? ఎక్కడ ఒప్పుకున్నారండి? అవన్నీ ఇక టెక్నికల్ పాయింట్స్ మీద ఇప్పుడు డిబేట్ పెడితే లాభం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఎక్కడెక్కడ మనకు అన్యాయం జరుగుతా ఉందో, ఏపీ ఎక్కడ హర్డిల్స్ క్రియేట్ చేస్తుందో వాటి అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 24/7 అటెన్షన్ లో ఉన్నాం. ఖచ్చితంగా గత పాలకులు చేసిన మిస్టేక్స్ ను ఎట్టి పరిస్థితుల్లో మేము పునరావృతం కానీయం. ఏ రకంగానైనా తెలంగాణకు బెనిఫిట్ కావాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే. బట్ ఒకటి కేసీఆర్ ఏంటంటే మళ్ళీ అన్యాయం జరుగుతుంది 2 సంవత్సరాల్లో. సరే మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయని, కానీ 2 years ఈజ్ లాంగ్ టైం. దట్టు ముఖ్యమంత్రి సొంత జిల్లా కదా ఇది. ఒకటండి, మీరు 2 years లాంగ్ టైం అంటున్నారు, కరెక్టే. 10 సంవత్సరాల్లో ఎక్కడ చేసిండు కేసీఆర్? ఆయన దగ్గర అంత డబ్బు ఉండే, వినండి, ఆయన డబ్బు ఉండే, అన్ని ఉండే. ఇక్కడ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన తర్వాత మొదలు మీరు R&R ప్యాకేజీలు కానీ కాంట్రాక్టర్లకు పాత వస్తు బిల్లు ఇవ్వకుండా ముందుకు ఎట్లా పోతుంది? మన ఖజానాలో డబ్బులన్నీ ఖాళీ అయినప్పుడు అన్ని చూసుకొని చేసుకోవాలి కదా. ఇంకొకటి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు అని చెప్పి వీళ్ళకి మొత్తుకుంటా ఉన్నారు. అంటే మొత్తం అప్పుల కుప్ప చేసి ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత తట్టుకోవడానికి కూడా టైం పడుతుంది కదా. ఆ టైం కూడా ఇయ్యరా? ఇప్పుడు కరెక్ట్ గా ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, ఫండ్స్ ఫ్లో ఉంటది, కాంట్రాక్టర్లను మళ్ళీ రంగంలోకి తిప్పుతాము. ఖచ్చితంగా ఉద్దండాపూర్ శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఉద్దండాపూరే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ 3 సంవత్సరాల్లో? నెక్స్ట్ 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100%. నేను ఎందుకు ఉద్దండాపూర్ అంటున్నానంటే ఉద్దండాపూర్ లైఫ్ లైన్ అవుతుంది, అది మధ్యలో ఉంటది. అక్కడికి నీళ్లు చేరవేస్తే పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ అయినట్లు లెక్క. ఆ తర్వాత పైన లక్ష్మీదేవిపల్లిది కట్టుకుంటాం. కానీ మొదలు ఉద్దండాపూర్ అనేది మనకు ప్రియారిటీ అవుతుంది. అక్కడ మనకి ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగినాయి, గ్రామస్తులు కూడా ఒప్పుకున్నాం, డబ్బులు పడ్డాయి, వాళ్ళకి R&R ప్యాకేజీ కూడా అయిపోయింది, మంచి ప్యాకేజ్ ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు అన్ని క్లియరెన్స్లు కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా ఫాస్ట్ మోడ్ లోకి ఉద్దండాపూర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి మిగతా పనులు కూడా ఫాస్ట్ మోడ్ లోకి పోతాయి. నాగం గారు ఏదో అడగాలనుకుంటాను, అడగండి నాగం గారు. ఇప్పుడు శ్రీనివాస్ ఒక్కటి తమ్ముడు, ఇది మొత్తం డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ కావాలి. డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ ను ఇప్పుడు మీరు 3 సంవత్సరాల్లో ఒక ప్రణాళికబద్ధంగా చేయకపోతే ఆ ప్రాజెక్టు కట్టి ఇన్ని మోటార్లు ఖర్చు పెట్టి ఇన్ని అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మనము ఉపయోగం ఉండదు. అందుకోసము దానికి మీరు డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ కోసము తొలుత టెండర్లు పిలవాలి, ఎస్టిమేట్స్ తయారు చేయాలి, టెండర్ పిలవాలి. తర్వాత దానికి మీరు ఒక పద్ధతి ప్రకారంగా మీరు అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి చాలా. ఇప్పుడు ల్యాండ్ మీకు తెలియదు తప్పుడు ఇప్పుడు ఎంత అడుగుతాడు? ఎకరా ఎట్లా ఉంది ఇప్పుడు? గతంలో 3.5 లక్షలకు ఎకరా లేక తీసుకున్నారు. నాది కూడా 5.5 లేక దాదాగా నాది నా సొంత అంటే మేము అన్నదమ్ములో ఉన్నాను. నాది కూడా ఏమనుకుంటా 15-16 ఎకరాలు దాంట్లో పాలమూరు రంగారెడ్డిలో పోయింది. పోయినాను సరే మాట్లాడుంటాలో సరే వాళ్ళు ఏమని ఏదైనా లేని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 3.5 లక్షలకు ఎకరాలకు ఇచ్చి ఇప్పుడు ఏం రైతులు మోస చాలా ఉందాయా? మనము ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నదే కదా, ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ చేసినాయి కదా. ఆ రోజు అన్ని ప్రాజెక్టులు తిరిగినాం కదా, మనం ప్రతి ప్రాజెక్టు తిరిగినాం. తెలంగాణలో ఉండే అన్ని ప్రాజెక్టులు తిరిగినాం, ఒక్క ప్రాజెక్టు కాదు.
అవును. అందుకోసం ఇవాళ మనము అన్ని ప్రాజెక్టుల మీద మనకు ఇంట్రెస్ట్ ఉంది తెలంగాణలో. కానీ మన దాంట్లో ఇప్పుడు ఉద్దండాపూర్ కంటే ఇప్పుడు కరవెన వరకు నీళ్ళు వస్తాయి, కరవెనకి వెళ్ళి గ్రావిటీ, దాని తర్వాత లిఫ్ట్ చేయాలి ఉద్దండాపూర్కు రిజర్వాయర్కు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ మన ఉద్దండాపూర్ వరకు కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు. సరే మంచిది, లైఫ్ లైన్ అంటారు. డికే అన్న గారు ఉద్దండాపూర్ వరకు కంప్లీట్ చేస్తే ఒకవేళ ఈ టర్మ్ లో అక్కడి వరకు అయినా చాలా అర్ణ గారు భరత్ గారు అదే లాస్ట్ లిఫ్ట్. ఓకే ఓకే. ఒకసారి మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. వి ప్రకాష్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు వినబడుతుందా? చెప్పండి. వి ప్రకాష్ గారు, ఒకటి ఇప్పుడు నిన్న కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ మీద నాగం జనార్దన్ రెడ్డి గారు స్వాగతం ఇచ్చారు. పాలమూరు గురించి ఎంత ఫైట్ చేసినా చేస్తామన్నారు. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు, డికే అర్ణ గారు విభేదిస్తున్నారు. 10 సంవత్సరాల్లో ఇంచు పని కూడా ప్రాజెక్టు పాలమూరు మీద ఎందుకు దృష్టి పెట్టకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఏం లాభం? అసలు ప్రయారిటీలో లేదు. కంప్లీట్ అంత సర్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్లో ఎందుకు కంప్లీట్ చేయలేదు? దాన్ని ప్రాజెక్ట్ను 2-3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తా అని చెప్పి ఎందుకు డిలే చేశారని అడుగుతున్నారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, సిడబ్ల్యూసి వాటర్ అలొకేషన్ ఇవన్నీ పెండింగ్ ఉండగా అయితే అట్లా అవుతాయా? అది ఇదేమన్నా దౌర్జన్యం చేసి కట్టేదా? ఇదేమన్నా అంటే కాళేశ్వరంకు అంత ఫాస్ట్ గా తీసుకొచ్చి దీన్ని ఎందుకు తీసుకురాలేకపోయినారు? అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒక నిమిషం, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాళేశ్వరంకి ఏమో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, సిడబ్ల్యూసి వాటర్ అలొకేషన్ ఉంది. గోదావరిలో మనకున్న వాటాలో కనీసం సగం కూడా వాడుకుంటలేం కాబట్టి అసలు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ పాలమూరు రంగారెడ్డికి ఏ రకమైన క్లియరెన్స్ వచ్చే అవకాశమే లేదు. ఇంకా వాళ్ళు కొంత కింద మీద పడి కష్టపడి మైనరైజేషన్ లో ఉన్న వాటర్ ని అలొకేట్ చేస్తామని చెప్పి అప్రైజల్ కమిటీ పర్మిషన్ తీసుకొని వచ్చి డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఆ డిపిఆర్ రిటర్న్ వస్తే ఈ రోజు వరకు వీళ్ళు సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు అది కంప్లీట్ చేయాలంటే ఇది ఒకటి ఫస్ట్ లోన్లు దొరకవు దానికి. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ కు లోన్ దొరికింది, ఇప్పుడు దీనికి లోన్ దొరకదు. ఎందుకు దొరకదు అని అంటే ఇది అలొకేటెడ్ వాటర్ అలొకేషన్ లేదు కాబట్టి దొరకదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చే అవకాశం కూడా లేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఇది మనము ట్రిబ్యునల్ లో పెండింగ్ ఉంది. ట్రిబ్యునల్ లో ఆ వాటర్ అలొకేషన్ ది మైనరైజేషన్ కూడా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు. మాకున్న 90 టీఎంసీలో మేము 45 కూడా వాడుకుంటలేము అని చెప్పి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి అంటే కృష్ణా బేసిన్ లోకి వస్తుంది. కృష్ణా బేసిన్ లో మనకున్న అలొకేషన్ లో 50% కూడా వాడుకుంటలేమంటే ఆయన ఏమన్నాడు, మీరు మిషన్ భగీరథ ద్వారా చెరువులన్నీ బాగు చేసుకున్నారు, మీకున్నది 90 టీఎంసీలు అయితే మీరు 130 టీఎంసీ వాడుకుంటున్నారు, కాబట్టి మైనర్ ఇరిగేషన్ లో కూడా మీరు దీన్ని అడ్జస్ట్ చేయడానికి లేదు అని చెప్పాడు. తర్వాత మరి పోలవరం టు కృష్ణా అని అంటే మాకు కూడా అందులో వాటర్ వస్తుంది, నాగార్జున సార్ ఏమైనా 45 టీఎంసీలు వాడుకోవాలన్నారు కదా, మాకు కూడా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక్కరికే రాదు, మాకు కూడా వస్తుంది అని చెప్పి దాని మీద అభ్యంతరం పెట్టిండు. ఇవన్నీ జరిగినాక ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు ముందు పడుతుంది? అది కూడా స్టేట్ బడ్జెట్ నుంచి 27,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. 33,000 కోట్లు అయితే పూర్తయ్యేదానికి అలొకేషన్ లేకపోయినా అప్పులు దొరకకపోయినా 27,000 కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టాడు. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత పెట్టారు? 4,000 కోట్లు కూడా పెట్టలేదు వీళ్ళు. అది కూడా కోడంగల్ కు ఉద్దండాపూర్ లింక్ ఉన్నది కాబట్టి దానికోసం అని కొంత ఖర్చు పెట్టారు. అంతకుమించి వీళ్ళు కేసీఆర్ టైంలో ఎంత ఖర్చు పెట్టారు? 27,000 కోట్లు. 27,000 కోట్లు ఖర్చు అయింది. కానీ మరి ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఎందుకు చాలా చోట్ల పెండింగ్ లో ఉంది? నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పారు కదా దానికి ఆన్సర్. వాళ్ళు అడిగినంత ఇవ్వలేం కదా. అయితే ఆనాడున్న రేట్లు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారంటే రైతులు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణలో ఏ మూల పోయినా ఈవెన్ గద్వాల్లో కూడా, గట్టి మండలంలో కూడా 20 లక్షలకు ఎకరం రావట్లేదు. ఒకప్పుడు అది డిజర్టిఫికేషన్. గట్టు మండలంలో ఎక్కడ చూసినా కూడా ఎడారి ఛాయలు కనబడేది ఒక 20-25 ఏళ్ల కింద. ఆడ రాయచూరు మార్కెట్లకు వెళ్ళి జొన్నలు తెచ్చుకొని గంజి తాగి బక్కేటోళ్ళు వాళ్ళు. గంజి కేంద్రాలు కూడా పెట్టేవాళ్ళు అక్కడ. అంటే గటువంటి కాడ కూడా ఇవాళ 5 లక్షలకు 10 లక్షలకు ఎకరం దొరకలేదు. ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ పెరిగింది బాగా. అందుకని ఇక ఇవన్నీ బాటిల్ నెక్స్ట్ అనేవి ఉన్నాయి ఆడ. ఈ ప్రభుత్వం క్లియర్ చేసుకోవాలి. బట్ ఆ టైంలో చిత్తశుద్ధి ఉంటే గనక 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు?
500 ఎవరు ఒప్పుకున్నారండి? ఇప్పుడు వీళ్ళకి లెక్కలు తెలివాయి, అర్థం చేసుకోరు, చెప్తే వినరు. ఎవరు ఒప్పుకున్నారు? 299 ఒప్పుకున్నారా? రెండోది ఏంటంటే బచావత్ సంతకం చేశారు కదంటే ఫస్ట్ ఒక 1 year కి అయితే చేశారు కదా. 1 year అని చేశారు. అది తెలిసిన వాళ్ళకి తెలియదా? కానీ 1 year చేసినప్పుడు మరి అదే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కంటిన్యూ అవుతుంది? 23 వరకు కూడా కంటిన్యూ అయింది. 2016లో 2016లో ఉమాభారతి అనుకుంటప్పుడు 1 year అని సంతకం చేశారు. బట్ అదే అగ్రిమెంట్ 2023 వరకు కంటిన్యూ అయింది. 23 కాదు, మీకు చెప్పేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నేను అవుతుంది ఇక ముందు కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి ఉన్నా అక్కడ ఇంకొకరు ఉన్నా కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకైతే అంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది సెక్షన్ 3 కింద తీర్పు చెప్పేదాకా ఎవరైనా దానికి ఒప్పుకోవాల్సిందే. ఇక అంతకు మించి చేయగలిగింది కూడా ఏం లేదు. మనం అడుగుతాం వాటా 50% అడుగుతాం, మనం 550 TMCలు అడుగుతాం. వాళ్ళు ఇస్తారా? మీకు అలొకేషన్ చూపెట్టండి అంటారు. ఇప్పుడు బ్రజేష్ కుమార్ దగ్గర విచారణ జరిగేది ఏంటి? ఆంధ్ర తెలంగాణ మధ్యలో పునఃపంపిణీ జరగాలని కదా. అది జరిగేదాకా మనకు వేరే మార్గం లేదు కదా. ఏమైనా మార్గం ఉందా? వి ప్రకాష్ గారు చెప్తున్న దాని ప్రకారం మరి ఈ 299 512 విషయంలో మార్గం ఉందా? ఇప్పుడు ట్రిబ్యునల్ ముందరికి పోతాము. నేను ఒకటే చెప్తున్నాను, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారంగా మనకు క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఇట్ ఈస్ ది అంటే మనకు హక్కు ఉంది. హక్కు మీద మనం పోరాడాల్సిందే, తప్పదు. మనం గతంలో ఈవెన్ జూరాలకు కూడా వాటర్ అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్పుడు ఏదో దయదలిసి మనకు ఇచ్చిండ్రు అది, కానీ లేకపోతే దానికి కూడా 17 TMCల వాటర్ లేదు. అందుకోసం ఇవాళ నేను ఒకటి కొట్లాడాల్సింది యాజ్ పర్ ది లా మనం కొట్లాడాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించాలి. అందుకోసమే అరుణ గారికి నేను విజ్ఞప్తి చేసిన. ప్రకాష్ గారు, ఇప్పుడు ఇక్కడ మనము అన్ని మెలికలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే 400 TMCలు వస్తాయి మన కృష్ణాలో. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రయోజనాలు ఆయన ఉంటారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల గురించి చేస్తారు. చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళ ప్రయోజనాల కోసం అయినా ఇప్పుడు నిజంగానే ఎంత అవసరం ఉన్నది, ఎంత వాడుకుంటున్నాం అనేది తీసుకున్నప్పుడు అలొకేషన్ ఎంత ఉన్నది, ఎంత వాడుకుంటున్నాము, ఆ బేసిస్ లో ఆయన ఎందుకు అభ్యంతరం చెప్పాలి పాలమూరు రంగారెడ్డికి? మనకున్న వాటా ఎంత మనం వాడు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు అన్నారు కల్వకుర్తికి లేకపోతే భీమాకి అప్పుడు 20 TMCల వాటర్ అష్యూర్డ్ వాటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. అవును, మిగతా విషయాల్లో నేను కేసీఆర్ కి సపోర్ట్ ఉంటా అవుట్ రైట్ గా పాలమూరు రంగారెడ్డి విషయంలో. బట్ అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చి ఫైట్ చేస్తే 30 TMCల్లో 20 TMCలు భీమాకి ఇప్పించాను నేను, చంద్రబాబు నాయుడు ఇచ్చారు అని చెప్తున్నారు. 100% ఫ్యాక్ట్ వారు చెప్పేది. నాగం గారు పెద్ద ఫైటర్, వాళ్ళ అనుమానం లేదు. ఆయన తెలంగాణ కోసం ఆయన ఉద్యమం చేసినట్టు 69లో ఆయన వెడ్డింగ్ గుర్తించలేదు ప్రజలు. తెలంగాణకు ఇప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పదవి కూడా పాపం అంతకుముందు 6 సార్లు గెలిచారు. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపేవాళ్ళు, ఎంపీలు గెలిపేవాళ్ళు. మరి క్లబ్ చేయదు, 2 ఇష్యూస్ క్లబ్ చేయొద్దు. ఇక్కడ ఏంటంటే భీమాకు అలొకేషన్ అనేది అది ఒక అచీవ్మెంట్, అది సమైక్య రాష్ట్రం. ఎందుకంటే SRBCకి 19 TMCలు వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఇవ్వాలి కదా అని నాగం గారు ఫైట్ చేశారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు ఫైట్ చేశారు. కాబట్టి తప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే SRBCకి నీళ్ళ అలొకేషన్ లేదు. అది శ్రీశైలం రిజర్వాయర్, హైడల్ పవర్ ప్రాజెక్టు, దాని నుంచి ఒకటి పుట్టించుకోవాలి. కాబట్టి వాళ్ళు మనకు కొంత 20 TMCలు ఇచ్చి వాళ్ళు 19 TMCలు పెట్టుకున్నారు. ఇంటర్నల్ అలొకేషన్ కదా అది. చంద్రబాబు నాయుడే కదా మరి 20 TMCలు భీమాలో ఇచ్చింది. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారు పాలమూరుకు అని దత్తత తీసుకున్నది అని అన్నారు కదా. అది ఒకటి చేసినంత మాత్రాన బారాకూన్ మాఫ్ అయితే ఇప్పుడు ఆయన దత్తత తీసుకొని ఏం చేసిండు చెప్పండి? అది ఒకటి తప్ప ఇప్పుడు దాని మీద రూపాయి ఖర్చు పెట్టింది అడగండి నాగం గారు. మన రాజశేఖర రెడ్డి వచ్చేదాకా ఖర్చు పెట్టినాము. ఫస్ట్ లిఫ్ట్ కల్వకుర్తిది ఫస్ట్ లిఫ్ట్ అంటే కానీ అక్కడ కెనాల్ కానీ మొత్తము అంటే అప్పుడే తీసుకొచ్చి సింగోటం వరకు కెనాల్ కూడా తోమినాము. మిగిలిన గుడిపల్లి కట్టుది కానీ జొన్నల బగడ కానీ రిజర్వాయర్లు కూడా కట్టడం జరిగింది బ్రదర్. అప్పుడు మనము అంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నాకు రాజకీయాలతో పని కూడా లేదు. నేను ఇప్పుడు
నేను ఒకటి ఇప్పుడు నేను మీకు అందరితోటి కోరేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణకు మనం అన్యాయం జరగకుండా చూడాలి. ఇప్పుడు డిండికి నీళ్లు తీసుకొని పోతామని మన పాలమూరు రంగారెడ్డికి అంటే గండి కొడతామంటే దాన్ని మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఆ రోజు మేము కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నేను అపోజ్ చేసినప్పుడు ఎట్లా ఇప్పుడు జిల్లాల మధ్య విభేదాలు సృష్టిస్తే ఎట్లా? జిల్లాలదే కదండి. ఇప్పుడు SLBC టనల్ రేపు వాటర్ వస్తే ఎక్కడ పోతుంది? అది తీసుకుపోయి మళ్ళా సాగర్లో ఇస్తారా? ఎట్లనండి ఇవన్నీ వీళ్ళు మాట్లాడితే తెలియకుండా? మంత్రులు కొద్దిగా ఒకసారి DPRలో చదవమని చెప్తున్నా మంత్రులకు. ఓకే ఓకే ఇంకా భరత్ గారు చెప్పండి. మీరు భీమింగ్కి వెళ్ళి ఉన్నా నేను. థ్యాంక్ యూ నాగేంద్ర రెడ్డి. శరత్ గారు, నిన్న పొలిటికల్గా చెప్పండి, ఓవరాల్గా కేసీఆర్ ప్రెస్ మీట్తో ఊపు వచ్చిందా? బీఆర్ఎస్ క్యాడర్కు ఊపు వస్తుందా రాదా? లేదా మళ్ళీ కాంగ్రెస్ వెంటనే కౌంటర్ ఇచ్చింది? అంటే చెప్పండి శరత్ గారు. ఒక్క నిమిషం సార్. నాకైతే నిన్న కేసీఆర్ స్పీచ్ లో ఏం కొత్తదనం ఏం కనబడలేదు సార్. ఎందుకంటే పార్టీ పుట్టిముడుతున్నది, పార్టీ అనవసరమైన సమస్యల్లో ఇరుక్కున్నది. మెయిన్ గా అసలు అంటే ఇవాళ నిన్న నేను కొన్ని ఛానళ్లతో మాట్లాడిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. మొదటేమో హరీష్ రావుతో ముప్పు ఉంది అది ఇది అని వాళ్ళు మాట్లాడినారు. అట్లా కాదు. అసలు యాక్చువల్లీ ప్రాబ్లం కేసీఆర్కి ఎక్కడ వస్తుందంటే ఈ కవిత వ్యవహారాలు. కవిత పూర్తిగా పార్టీని క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి దాని నుంచి సర్వైవ్ అవ్వడానికే కేసీఆర్ ఈ పని చేసినాడు అని నేను నిన్న అన్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అసలు యాక్చువల్లీ నిన్న కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఒక్క సెంటెన్స్ కూడా కొత్తది లేదు సార్. ఇదంతా పాత సోది రామాయణం ఎప్పటి నుంచో జరుగుతుంది. తర్వాత 2 సంవత్సరాలు నేను ప్రశాంతంగా ఉన్నా అనే మాట అది అర్థం లేని మాట. అయితే అతను ఏం విమర్శలు చేయకుండా అసెంబ్లీకి అయితే రావాల్సిన బాధ్యత ఉండే ప్రతిపక్ష నాయకుడికి. పార్లమెంటరీ డెమోక్రసీలో ది అపోజిషన్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే. అతను ఎక్కడా కాంట్రిబ్యూట్ చేయలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ హి హస్ స్పోకెన్ ఐదర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆర్ ఎల్స్వేర్. కాబట్టి దట్ ఈస్ ఓన్లీ an attempt to redeem his party. That's all. ఓకే, మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక నిమిషం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు, నిన్న మీరు కేసీఆర్ ప్రెస్ మీట్ చూసే ఉంటారు. ఎస్పెషల్లీ పాలమూరును దత్తత తీసుకుంటా అని చెప్పి అన్యాయం చేశారు చాలా. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ కాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం. మళ్ళా ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు అని అన్నారు కేసీఆర్. మంచి నమస్కారం. నేనేమంటానంటే మా పాత స్నేహితుడు, నా ఓల్డ్ ఫ్రెండ్, నేను నిన్న ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి నష్టం జరుగుతుంది, ఆంధ్రాకి న్యాయం జరుగుతుందని. రాష్ట్రం విడిపోవాలని కోరుకుంది ఆయన. రెండోది ఏంటంటే మాకైతే ఆంధ్ర తెలంగాణ అందరూ తెలుగు బిడ్డలు బాగుండాలనేది కోరిక తప్ప తెలంగాణ వాళ్ళకి నష్టం జరగాలని మేము కోరుకోము. మూడో ఒక పాయింట్ అన్నాడు ఆయన, ఈ MOUs ఇన్వెస్ట్మెంట్స్ MOUs చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు కూడా తేలేదు. అందరూ విశాఖపట్నంలో హోటల్లో వంట చేసే వాళ్ళ చేత MOUల్లో సంతకం పెట్టిస్తున్నాడని. ఇది టూ మచ్. ఇది ఆయన కామెంట్ చేయాల్సింది కాదు. ఒక ముఖ్యమంత్రి గురించి వంటోళ్ళ చేత, అక్కడ ఉండే వంటోళ్ళ చేత సంతకాలు పెట్టించినాడంట MOUల్లో. అదే 2009 ఎలక్షన్స్ అప్పుడు డయాస్ మీద చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నారు. ఆ రోజు ఏదో అలయన్స్ జరిగింది. అప్పుడు ఏం మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు? ఒక విజనరీ హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన వల్ల జరిగిందని ఆకాశానికి ఎత్తేసాడు ఒకే డయాస్ మీద. ఈ రోజు విమర్శించేది అది పర్ఫెక్ట్ గా ఉండాలి, ఏదన్నా దగ్గరగా ఉండాలి, వాస్తవాలకి దగ్గరగా ఉండాలి. ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడికి ముందుకు వస్తే ఒక్క గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఓవరాల్ గా ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చినాయి? అట్లా మాట్లాడటం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆంధ్ర వాళ్ళని మాట్లాడే తీరులో
మేము అందరం హర్ట్ అయ్యేటట్టు ఆయన కేసీఆర్ గారు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అంతకు ముందు కూడా అట్లే మాట్లాడినాడు. అది చాలా గౌరవమైన భాష వాడాడు. అవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు నీకెందుకు నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు? 10 సంవత్సరాల్లో నువ్వు పాలమర్లు ఇవన్నీ వెలగబెట్టాల్సింది పోయి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది, జగన్ గురించి ఒక్క మాట మాట్లాడవే. జగన్ రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చినాడో దాని గురించి ఒక్క మాట మాట్లాడితే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట విని రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు, గురువు శిష్యుడు, ఈ నేరేటివ్ కేసీఆర్ తీసుకొస్తున్నారు. అది ఎవ్వరు కూడా స్నేహితం కోసం ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా దాన్ని తాకట్టు పెట్టాలని ఎవరు కోరుకోరు. ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, తెలుగుదేశమా కాదు, ఎవరు ఆ పనికి పూనుకోరు. ఎందుకంటే ఏదో 2 ఏళ్ళు నువ్వు తమరు రెస్ట్ తీసుకున్నారు. రావటం భవిష్యత్తు తెలంగాణది మాట్లాడితే ప్రాక్టికల్ గా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బెటర్ గాని అది చంద్రబాబుని తిట్టి వాళ్ళని తిట్టి ఈడని తిట్టి నువ్వు మాట్లాడితే ఉపయోగం ఏంటి అనేది నా ఉద్దేశం. ఆయన వాడిన భాష కరెక్ట్ కాదు. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ నల్లమల సాగర్ కానీ లేదా బనకచెర్ల అన్నారు ఇంతకుముందు, దీని విషయంలో ఏంటి కొంత కన్ఫ్యూజన్? బనకచెర్ల అయిపోయింది, ఇప్పుడు నల్లమల సాగర్. ఇది ఖచ్చితంగా ఉంటుందా నల్లమల సాగర్ ప్రాజెక్టు? ప్లస్ ఈ తెలంగాణను ఒప్పిస్తారా? ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య సోదర భావం ఉండాలి కదా. నేను ఒక్క మాట మాట్లాడతానండి. తెలంగాణలో ఒక్క బొట్టు డైవర్ట్ చేయకుండా సముద్రానికి సీ ఎండ్ లో కలిసిపోయే నీళ్ళని ఎవరేం చేయలేరు. తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా వాళ్ళు ఒక టీఎంసీ తీసుకోబోమనండి, 100,000 టీఎంసీ తీసుకోబోమనండి. పైన మీ దగ్గర నుంచి కిందకు వస్తున్నాయి. అక్కడ మీరు ఎంత లిఫ్ట్ చేసుకుంటారో చేసుకోండి, ఎంత డైవర్ట్ చేసుకుంటారో చేసుకోండి. అయినా కూడా సంవత్సరానికి 2-3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఒక 200 డైవర్ట్ చేసుకుంటామంటే మీరు 1500 వాడుకోండి, పైన కట్టేసేయండి. అయినా 500, 1000 వస్తాయి. 200 వాడుకుంటాము. సముద్రంలో అయినా కలవచ్చు గాని ఆంధ్ర వాళ్ళు గాన, తెలుగు వాళ్ళు, మా తోటి బిడ్డలు, అన్నదమ్ముళ్ళు గాన ఆ ఒక చుక్క అసలు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, హరీష్ రావు గారు ఇచ్చింది ఏంటంటే ఒక్క పొట్టు నీళ్లు ఆంధ్ర వాళ్ళు గాన ఒక్క పొట్టు తాగితే ఒక్క పొట్టు ఒప్పుకునే ప్రసక్తి లేదని మాట్లాడినాడు. ఏంటది నాకు అర్థం కాలేదు. బహుశా పాకిస్తాన్ విషయంలో కూడా అంత ఘోరంగా మాట్లాడము. పాకిస్తాన్ వాళ్ళు మంచినీళ్ళు తాగకూడదు, చావాలని చెప్పి మాట్లాడము. అట్లా అందుకని నేను ఒకరోజు చెప్పా, లాస్ట్ ఇయర్ విపరీతమైన ఫ్లడ్ వెళ్ళిపోతా ఉన్నాయి, టీఎంసీలు వెళ్ళిపోతున్నాయి. ఊరికే తమాషగా ట్వీట్ లో పెట్టా, అయ్యా బీఆర్ఎస్ బిందులన్నా అడ్డం పెట్టండి, మా పైన వచ్చి పడుతున్నాయి, మా చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి అని చెప్పి ఊరికే పెట్టాను. ఏమంటానంటే ఒకటి మనం అందరం కలిసి పుట్టి పెరిగాం. నువ్వు తెలుగుదేశంలో రాజకీయంగా పుట్టి పెరిగారు, మేమిద్దరం ఒకే బెంచ్ అసెంబ్లీలో మినిస్టర్స్ గా, ఆయన చంద్రశేఖర్ గారు, నేను చంద్రమోహన్ రెడ్డి, ఇద్దరం అంత క్లోజ్ గా ఉన్నాం. విడిపోయినంత మాత్రమే శత్రువులు కాము. మీరు బాగుండాలా, మేము బాగుండాలా. అల్టిమేట్ గా తెలుగు బిడ్డలు బాగుండాలా, ఇండియాలో గౌరవంగా ఉండాలా, మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. సేమ్ టైం ఇండియా బాగుండాలని కోరుకుంటాం. మనం బాగుండాలి. కేసీఆర్ కూడా అప్పుడు అన్నాడు రాయలసీమ సస్యశ్యామలం చేస్తాం, కలిసి చేద్దాం ప్రాజెక్టు, గోదావరి నుంచి చాలా అవకాశం ఉంది. బట్ అది ఆ డిజైన్ వేరే ప్రపోజ్ చేశాడు కదా. మరి కేసీఆర్ చెప్పిన డిజైన్ లో వెళ్తూ రోజా గారు, కేసీఆర్ గారు ఏదో తమిళనాడు, కర్ణాటక పోతా రోజా గారు ఇంట్లో దిగి ఆయన డిన్నర్ లంచ్ చేశాడు. రాయలసీమని కలిసి మనం సస్యశ్యామలం చేస్తాము అని చెప్పేసి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు. ఈ రోజు చుక్క వాడుకునే దానికి లేదంటారు. ఇప్పుడు అక్కడ ఏదైనా సరే బనకచెర్ల వాడిన ఉద్దేశం ఏంటి? ఆ ఆయకట్టు ఏదైతే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో నీటి కొరత ఉందో దానికి డైవర్ట్ చేసుకుంటామని. ఇప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగంగా తెచ్చాడు. దానివల్ల ఈరోజు నిజంగా కడప, నెల్లూరు, చిత్తూరు, స్పాట్ ఆఫ్ చిత్తూరు, కర్నూలు నిజంగా ఎంత పెద్ద వరం అది. ఇవన్నీ సముద్రంలోకైనా పోవచ్చు కానీ మీరు వాడకూడదు అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం.
ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి ఈ విషయంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా ఎట్లా? ఒక మీటింగ్ జరిగింది ఇంతకుముందు, ప్రజాభవన్లో మీటింగ్ జరిగింది, ఫాలోఅప్లో మిగతా ఇష్యూస్ అన్నీ చర్చించుకుందామని చెప్పారు. దాదాపు 1 year అయింది అనుకుంటా ఆ మీటింగ్ జరిగి, మళ్ళీ ఈ సమావేశం కాలేదు. మేము జీ తెలుగు న్యూస్గా మేము కూడా కోరుకునేది ఏంటంటే 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, కలిసి వాటర్ యూజ్ చేసుకోవాలి, ఒప్పించి తీసుకోవాలి. కొంత కరువు ప్రాంతాలు, ముందు కరువు ప్రాంతాల అవసరం తీరిన తర్వాత మిగులు జలాలు ఎక్కడైతే కొత్తగా ఉన్నాయో అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. అదే నేనేమంటానంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. సరే, నేనేమంటానంటే మీరు ప్రాక్టికల్ గా ఎంత సముద్రంలోకి పోతుంది, ప్రతి సంవత్సరం ఎంత పోతుంది, మీకు కావాల్సిన తెలంగాణకి ఏం కావాలో మీ డిమాండ్ మీరు పెట్టండి. ఆంధ్ర వాడుకోకూడదు అని అనకుండా ఇంత పెద్ద సర్ప్లస్ వాటర్, మిగులు జలాలు, దాన్ని మనం ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్పారు కదా 1000 TMCలు అక్కడ 500 TMCలో 600 TMCలు కృష్ణాలో ఇచ్చి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పారు. తీసుకోయ్యా, నువ్వు తీసుకో. తెలంగాణ వాళ్ళకి తొందరగా ఒకటి గోదావరి వాటర్ ప్రాజెక్ట్ కట్టండి, తీసుకోండి. ఎన్ని వందల TMCలు పెట్టుకుంటారో పెట్టుకోండి. మిగిలితే మాకు వస్తే ఏదో వాటి మీద బతుకుతాం. అంతేగాని మీరు వాడద్దు, మేము వాడము, మీరు వాడద్దు, ఇట్టే బతుకుతాము అని అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. ఓకే 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 విప్రకాష్ గారు చెప్పండి. విడిపోయి 12 ఏళ్ళైనా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్ర పాలకుల వైఖరి కానీ ఏమీ మార్పు లేదు. వాళ్ళు ఎప్పుడు అంతే. ఎందుకంటే కాదు, ఆయన ఏమంటారంటే మీరు సముద్రంలో నీళ్లు పోయినా పర్లేదు, ఆంధ్ర వాడుకోవద్దని అంటారు. ఈ కథలు వద్దు. ఎందుకంటే ఎప్పటిలాగా ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు ఇది. నీళ్ల లెక్కలని తెలిసిన తెలంగాణ, వాళ్ళ పాలన జరిగినప్పుడు మాది ఎడ్డిగుడ్డి తెలంగాణ. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు తీయటి మాటలు నమ్మడానికి వినడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారా? చంద్రమోహన్ రెడ్డి గారు లైన్ లో నేను ఉన్నాను. వి ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. వి ప్రకాష్ గారు ఏంటంటే ఈ మీ మాటలు నమ్మడానికి లేదు అంటున్నారు. సరే, ఆయన్ని ఓ పని చేయమనండి, అఫీషియల్ డేటా తీసుకోమనండి. ఏ సంవత్సరం ఎన్ని వేల TMCలు పోతున్నాయో. నేను అనేది ఏంటంటే 200 TMCలు మేము డైవర్ట్ చేసేదానికి కూడా అదేమి ఆషామాషి కాదు, ఆషామాషి కాదు. పెద్ద ఇన్వెస్ట్మెంట్, భారీ ప్రాజెక్టు, చాలా వేల కోట్లు ఖర్చు పెట్టాలా, ఇవన్నీ ఉన్నాయి. నేననేది మీరు కూడా ఒక 200 300 ముందు పెట్టి వాడుకునేది ప్రయత్నం చేయండి అని అంట. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మేము ప్రాజెక్ట్ కడతాం గోదావరి వాటర్ అని మాట్లాడండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR తయారు చేయండి. మేము అడ్డం వస్తే అప్పుడు మాట్లాడండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ పెట్టినప్పుడు గోదావరి వాటర్ లో మీరు వాడుకోండి, మిగిలిన మేము వాడుకుంటామని చెప్పి చెప్తున్నాం. భరత్ గారు చెప్పండి. విభజన చట్టాన్ని చంద్రమోహన్ రెడ్డి గారు గౌరవిస్తున్నారా? TDP పార్టీ గౌరవిస్తున్నదా? గౌరవిస్తుంటే నాగార్జున సాగర్ ఎవరి చేతిలో ఉండాలి? ఎప్పుడో జగన్ కదా దాన్ని హస్తగతం చేసుకున్నది. మరి చంద్రబాబు నాయుడుకు అవగాహన ఉన్న వ్యక్తి, చట్టాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కదా. నాగార్జున సాగర్ని ఎందుకు రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేయట్లేదండి? ఎందుకు ఇంకా వాళ్ళ చేతుల్లో ఉండాలి నాగార్జున సాగర్? శ్రీశైలం మీదకి దౌర్జన్యంగా తెలంగాణ పోయిందా? ఎక్కడండి? ఒక్క విషయంలో సమాధానం చెప్పానండి. ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు? ఎక్కడో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఇలాకాకేమో కండలేరు సమస్యలకు కృష్ణా జలాలు పోతాయి, తలాపున ఉన్న పాలమూరుకేమో నీళ్లు రాకుండా అడ్డుపడతారు. డిపిఆర్ రిటర్న్ అయింది. ఎందుకు అయిందంటే చంద్రబాబు నాయుడు వేసిన అడ్డంకి వల్ల రిటర్న్ కాలేదా? 10 TMC కాళేశ్వరంలో వాడుకుంటే చంద్రబాబు కడుపుమంటే ఎందుకండి? అది భలే మాట్లాడతారు. చంద్రమోహన్ రెడ్డి గారు వినబడుతుందా? నాకు వినబడటం లేదు. ఆయన ఏమంటారంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న నెల్లూరు జిల్లాలో కండలేరుకు కృష్ణా జలాలు పోతాయి, కానీ తలాపురం ఉన్న పాలమూరుకు మాత్రం కృష్ణా జలాలు పోవు. పాలమూరు రంగారెడ్డిని ఆబ్జెక్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడే కదా అని అంటారు. చంద్రబాబు నాయుడు ఆపాడనే వేశారు కదా DPR. నేనేమంటానంటే ఆల్రెడీ మీకు నెల్లూరుకి కృష్ణా జలాలు వస్తున్నాయి కానీ పాలమూరుకి ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. సరే మా నెల్లూరుకి కృష్ణా జలాలు ఆ తెలుగంగ వాటర్ లో భాగంగా వస్తున్నాయి.
నేను కాదన్ను. నేనేమంటాను, మీరు వాడుకుంటున్నారు, అనేక ప్రాజెక్టులలో వాడుకుంటున్నారు. మీరు ఇప్పుడు కూడా కృష్ణా వాటర్ స్కేర్సిటీ ఉంది, కర్ణాటక తెలంగాణ మనకి మధ్య ఉంది. ఇప్పుడు గోదావరి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు గోదావరిలో ప్రాజెక్ట్ కట్టేదానికి మీ ప్రయత్నాలు ఎందుకు చేయరు? 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి, మీరు దాని గురించి మాట్లాడమంటున్నాం. సముద్రంలోకి పోయి వాడేదానికి లేదని మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడటంలే. కృష్ణా వాటర్ ఎప్పటికప్పుడు ఎప్పుడో సంవత్సరం తర్వాత సంవత్సరం ఫ్లడ్స్ వస్తాయి, కొరవప్పుడు షార్టేజ్ ఉంటది మనకి. అయినా కూడా మేమేమి సప్లస్ వాడుకోవటంలే, చట్ట ప్రకారమే వాడుకుంటున్నాం. ఆ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర ఎన్ని అవకాశం ఉంటే అంతే వాడుకుంటున్నాం. దాన్ని ఏదో మేము మిస్యూజ్ చేస్తున్నాము, లేకపోతే తెలంగాణకి అన్యాయం చేస్తున్నాము అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ కృష్ణా వాటర్. ఓకే ఓకే. అందుకని మీరు బాగుండాలా, మేము బాగుండాలా. వైబుల్ ప్రాజెక్ట్స్ ఏముండాయో చూసుకొని మీరు నిర్మాణం చేయాలా, మేము చేయాలా అనేది ఒకటి తప్ప ఒక్క బొట్టు వాడేదానికి లేదని ఇటువంటి పదాలు మన ఇద్దరి మధ్య వాడుకోవటం కరెక్ట్ కాదు అంట. అంతమించి మంచిదండి. థ్యాంక్ యూ చంద్రమోహన్ రెడ్డి గారు. సో విప్రకాష్ గారు, ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బహిరంగ సభ 1-2 నెలల్లోనే ఉంటుందా సభ? అంటే ఆయన యాక్టివ్ ఏంటండి, ఎందుకంటే ఇప్పుడు శరత్ గారు ఏదో మాట్లాడారు ఇందాక. అయితే నేను శరత్ గారికి చెప్పేది ఏంటంటే, శరత్ గారు ఉన్నారా? చెప్పండి. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కేసీఆర్. సరే, ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా రేవంత్ రెడ్డికి సంస్కారం తెలియదు కాబట్టి ఆయన సుజన విధేయుడు అని ఎన్నోసార్లు చెప్తాను నేను. ఆయన ఎప్పుడు లెటర్ రాసినా కింద సుజన విధేయుడు అంటాడు. సుజన విధేయుడు అంటే ఇటువంటి కనుగుడ్లతో గోళీలు ఆడుతా, పేగులు మెడకేసుకుంటా, అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన రాడు అసెంబ్లీకి. రావద్దనే రేవంత్ రెడ్డి కూడా ఇప్పటిదాకా ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. కానీ ప్రజాక్షేత్రంలోకి పోతాడు కేసీఆర్, ప్రజాక్షేత్రంలోకి పోతాడు, సమస్యలన్నీ కూడా ముందు పెడతాడు. ఇవాళ చూడండి, ఆయన చెక్ డ్యామ్లన్నీ కట్టుకుంటా పోతే ఇప్పుడు చెక్ డ్యామ్లు ఊళ్ళగొడతాను. ఇప్పుడు నేను రాజేందర్ సింగ్ గారితో ఉన్నాను, ఆయన తీసుకెళ్లి వాళ్ళ చెక్ డ్యామ్లన్నీ చూపెట్టాను. ఎప్పుడైతే రాజేందర్ సింగ్ గారు చెక్ డ్యామ్ కు వచ్చిందని తెలిసిందో ఇప్పుడు విజిలెన్స్ కమిటీ చేస్తారు. నిన్నటి దాకా ఏమన్నారండి, అవి కూలినాయి, అవి ఎవరు కూల్చలేదు. పర్సనల్ గా మాట్లాడితే కూడా మంత్రులు నాతో అదే అన్నారు, అవి కూలినాయి కానీ కూల్చలేదు అన్నారు. రాజేందర్ సింగ్ గారు వచ్చి దాన్ని ఇది ఎట్లా కూలింది, అసలు ఇది కూల్స్తేనే ఇట్లా జరుగుతాయని చెప్పి ఆయన ఓపెన్ గా మీడియా ముందు చెప్పేసరికి ఇప్పుడు విజిలెన్స్ కమిటీ అనేది మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేశారు. అంటే ఒక పక్కనేమో ఇక్కడ భూగర్భ జిల్లాలో అడుగంటే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన ఎంతో కష్టపడి మానేరు మీద 22 చెక్ డ్యాములు కడితే ఇక కింద ఆప్రాన్ కిందికి ఇష్టం తోడి 3 కూలిపోవడానికి కారణమైంది. ఇప్పుడు 2 ఏమో కూలగొట్టిండు. ఇప్పుడు ఈ రాత్రికి రేపు ఇంకొక 2 పోయేటట్టు ఉన్నాయి. మానేరు మీద ఒక్క చెక్ డ్యామ్ కూడా ఉంటే పరిస్థితి కనబడతలేదు. బాంబులు పెట్టి కూలుస్తున్నారండి, ఏం చెప్తాం. ఇవాళ పోయి మొత్తం 3వ పోయినా. సరే చూద్దాం. సో థ్యాంక్ యూ విప్రకాష్ గారు. సో థ్యాంక్ యూ విప్రకాష్ గారు, శరత్ గారు, అంతకుముందు జాయిన్ అయిన చంద్రమోహన్ రెడ్డి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, డికే అరుణ గారు, అదేవిధంగా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు. సో మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో మరొకసారి ముందుకు వచ్చారు. రాబోయే 2-3 నెలల్లో బహిరంగ సభ కూడా ఉండే అవకాశం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం స్పందన. బ్రేక్ తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల మీద ఆగడాలు జరుగుతున్నాయి. దీపు దాస్ ఇన్సిడెంట్ మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా 1 అవర్ క్రితం బంగ్లాదేశ్ ఢాకాలో మనవాళ్ళు, ఢాకాలో కానీ చిట్టగాంగ్లో కానీ వీసా సర్వీసెస్ బంగ్లాదేశీ పౌరులకు మనవాళ్ళు నిలిపేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు భారతదేశీయులకి వీసాలు ఇవ్వడం నిలిపేశారు. అంటే బంగ్లాదేశ్ మీరెంత అనే స్థాయికి, అంటే 1971లో మన సహాయం చూసుకుని ఆ దేశం పుట్టింది. మన సైనికులు 3,900 మంది చచ్చిపోయారు వాళ్ళ కోసం, బంగ్లాదేశ్ ఏర్పడిన కోసం. ఆపరేషన్ సింధూర్లో ఒక 15 మందో మన సైనికులు వీరమరణం పొందుంటారు. కానీ బంగ్లాదేశ్ పుట్టు కోసం 3,900 మంది చనిపోతే ఇవాళ ఇండియానే ఎంత అనే విధంగా బంగ్లాదేశ్ బిహేవ్ చేస్తుంది. బ్రేక్ తర్వాత ఆ అంశం మీద చర్చిద్దాం.